హాయ్, ఐఎమ్ సతీష్ జమన్లా. శివరపల్లి సిరీస్తో సైలెంట్గా దూసుకుపోతున్న టాలెంటెడ్ యాక్టర్ రాఘమయూర్. ఇప్పుడు ఆయన మనతో స్టూడియోలో ఉన్నారు, కాసేపు మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ రాఘమయూర్, బాగున్నారా? గుడ్, ఆల్ గుడ్. అండ్ శివరపల్లి సిరీస్లో మీ యాక్టింగ్ చాలా సెటిల్డ్గా సూపర్గా ఉంది, చాలా న్యాచురల్ యాక్టింగ్. థ్యాంక్ యూ. అండ్ ఆ సిరీస్ చూసినప్పుడు నాకు మైండ్లో ఒకటే వచ్చింది, అసలు ఫస్ట్ మీకు యాక్టింగ్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి అయితే ఒక సినిమా పిచ్ అయితే ఉండింది. సో చిన్నప్పుడు నేను సినిమాలు చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడిని. అంటే వాళ్ళలాగా యాక్ట్ చేయడం, వాళ్ళకి ఇమిటేట్ చేయడం అవన్నీ చేసేవాడిని. బట్ చదువు వాజ్ ఫస్ట్ ప్రయారిటీ అప్పుడు. బట్ సో ఎక్కువ చదువు మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయింది. బట్ ఒకసారి జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వీకెండ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఐ మీన్ అప్పుడు వీకెండ్స్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయ్యాయి. అప్పటి వరకు స్కూల్లో ఆర్ కాలేజ్లో అలా అంత కాన్సెప్ట్ ఉండదు ఆ వీకెండ్స్ అని. సో దెన్ అప్పుడు ఈ యాక్టింగ్ని ఎట్లా ఏ ఫామ్లో తీసుకెళ్ళాలి అన్నప్పుడు నాకు థియేటర్ పరిచయం అయింది. సో థియేటర్ కోర్సెస్ చేసి డిఫరెంట్ ప్లేసెస్లో బెంగళూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ వీటన్నిటి దగ్గరికి వెళ్ళి నేర్చుకొని దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ ఫర్ ఆడిషన్స్ అండ్ ఐ వాజ్ ఆల్సో డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్. సో ఇవన్నీ చేస్తున్న తరుణంలో నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాను. బట్ కొన్ని ఆడిషన్స్కి వెళ్ళేవాడిని, రిజెక్ట్ అయ్యేవాడిని. బట్ ఫైనల్లీ ఈ సినిమా బండితో బ్రేక్ రావడంతో ఫైనల్గా ఇండస్ట్రీకి ఒక యాక్టర్గా పరిచయం అయ్యాను. అంటే థియేటర్స్ చేశాక మీరు షార్ట్ ఫిల్మ్స్ తీసుకున్నారు? యా, అంటే అన్ని ప్యారల్గా అయ్యేవి. ఇన్ఫ్యాక్ట్ నాకు సినిమాల గురించి రాయడం కూడా చాలా ఇష్టం. సినిమాల గురించి రాసేవాడిని, రివ్యూస్ రాసేవాడిని, సో షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసేవాడిని, యాక్ట్ చేసేవాడిని. సో ఇవన్నీ ప్యారల్గా నడుస్తుండేవి. బట్ జాబ్ చేస్తూ ఇవన్నీ కొంచెం జాబ్ ప్లస్ ఇవన్నీ కొంచెం కష్టమైపోయేవి. దెన్ వాట్ ఐ నోటిస్డ్ ఇస్ నా రామ కనవేమిరా అనే షార్ట్ ఫిల్మ్కి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఎప్పుడు దిస్ వాజ్ ఇన్ 2016. సో అప్పుడే ఒక 2 million వ్యూస్ వచ్చాయి దానికి. సో నా డైరెక్షన్కి వీటికి దానికి రాని అప్రిషియేషన్ దీనికి వచ్చేసరికి ఐ ఫెల్ట్ మేబీ ఈ టూ మెనీ థింగ్స్ అయిపోతున్నాయి. జాబ్ ప్లస్ ఏదో ఒకటే చేద్దాము, జాబ్ ప్లస్ సరే లెట్స్ పర్స్యూ యాక్టింగ్ ప్రొఫెషనలీ. దెన్ డిఫరెంట్ కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని దెన్ అప్పుడు నేను లైక్ మహానటికి అటెండ్ అవ్వడం, ఫర్ ఎగ్జాంపుల్ ఆడిషన్స్ వైజ్ అట్లా కొంచెం మంచి ప్రాజెక్ట్స్కి అటెండ్ అయ్యి ఫైనల్గా సినిమా బండిలో డెమో ఫిలింకి నన్ను కాస్ట్ చేశాడు ప్రవీణ్. దానికి కూడా ఆడిషన్ చేశాడు. ఆ డెమో ఫిలిం అప్రూవ్ అయిపోయింది. రాజండికే ఆ డెమో ఫిలిం నచ్చి దే గ్రీన్ లిట్ ఫర్ ద మూవీ అనమాట. ఆ మూవీలో మాకు సేమ్ కాస్ట్ కావాలి అనేసరికి ఫస్ట్ టైం ఒక ఫీచర్ ఫిల్మ్లో మనం ఉండబోతున్నాం అని అదే పెద్ద అచీవ్మెంట్ ఆ టైంకి. ఎందుకంటే చిన్న రోల్స్కి మనం అప్పుడు ప్రయత్నించే టైంలో అలాంటిది ఒక రాజండికే ప్రొడక్షన్లో ఒక ఫుల్ లెంగ్త్ రోల్, మంచి క్రేజీ రోల్ చేయబోతున్నాం అనేదే ఒక పెద్ద అచీవ్మెంట్. కట్ చేసి సినిమా రిలీజ్ వాజ్ అసలు వైరల్ అయిపోయింది అప్పుడు, వర్డ్ ఆఫ్ మౌత్. అండ్ ఇప్పుడు మీరు బిఫోర్ సినిమాలకు రాకముందు అండ్ షార్ట్ ఫిల్మ్ సంబంధించినారు కదా, మీరే రాసుకున్నారు, మీరే డైరెక్ట్ చేశారు? యా, సో నేను రాసుకుని నేను డైరెక్ట్ చేశాను. వేరే వాళ్ళు రాసుకున్న దాంట్లో నేను యాక్ట్ చేశాను అనమాట. అట్లా. ఓకే. అండ్ సినిమా బండితోనే మీరు చాలా పాపులర్? సినిమా బండితో పాపులర్ అయినా. అదే బేసికలీ అది కూడా శివరపల్లిలానే అప్పుడు నెట్ఫ్లిక్స్లో నెంబర్ 1 ఉండింది ఫస్ట్ వీక్లో. సో విచ్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ బికాజ్ అందరూ న్యూ కమర్సే. అలాంటిది నెట్ఫ్లిక్స్ లాంటి గ్లోబల్ ప్లాట్ఫామ్లో ఇండియాలో నెంబర్ 1లో ఉన్నామంటే ప్యూర్లీ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ అనమాట. అందరికీ నచ్చేసి వైరల్ అయిపోయి సినిమా బండి, నీ పేరేమి అనే డైలాగ్ కానీ, ఆ స్వరమంజరి అని పోయం కానీ అవన్నీ తెగ వైరల్ అయిపోయి అందరూ వాట్సాప్ స్టిక్కర్స్ క్రియేట్ చేసి దాంతో అంటే ఎవరెవరో అసలు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని తర్వాత నేను ఎవరో కూడా తెలియదు, అలాంటిది ఆ స్టిక్కర్స్ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు వాట్సాప్లో. సో అసలు తెలియకుండానే వాళ్ళకి నేను తెలియకపోయినా వాళ్ళు నా స్టిక్కర్స్ వీటితో ఈ రీల్స్ వీటితో ఎంజాయ్ చేసేవారు. ఆ స్వరమంజరి పోయం మాత్రం ఇప్పటికీ స్టిల్ యూట్యూబ్లో ట్రెండ్ అయితేనే ఉంటుంది, ఏదో ఒక టైంలో కనబడుతూనే ఉంటుంది. అవునవును. మీరు థియేటర్స్ చేశారు. అండ్ ఫస్ట్ మీ కెమెరా ఎక్స్పీరియన్స్, అంటే థియేటర్స్ చేసినా కానీ ఫస్ట్ ఒక కెమెరాకి వచ్చి యాక్షన్ అన్నప్పుడు మీ ఫీలింగ్, ఆ కెమెరా ముందు నిలబడి మీరు యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీ ఫీలింగ్ ఎలా? యా, సో ఫస్ట్ ఫీలింగ్ నాకు యాక్చువల్లీ కెమెరా యాక్షన్ కట్ అనేది మెంటల్ మదిలో సరే ఒక చిన్న రోల్ చేశాను అనమాట. బేసికలీ అసలు కెమెరా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనే ఇంటెన్షన్తో వచ్చి చేశాను అనమాట. శ్రీ విష్ణు గారితో ఒక 4 సీన్స్ ఉంటాయి. సో అందులో ఐ థింక్ 2 scenes ఫైనల్లీ కేమ్ అవుట్ అండ్ దట్స్ వెన్ ఐ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ యాక్షన్ కట్. ఓహో ఇలా ఉంటుందా అని అప్పుడు అర్థమైంది. అప్పుడు ట్రాలీ ఉండేది.
సో అప్పటికి ఇంకా సినిమా బండి ఆబ్వియస్లీ చేయలేదు. బట్ యా, సినిమా బండి దాంతో కొంచెం భయం పోయింది అసలు. అంటే లైక్ ఫిలిం మామూలు SLR కెమెరాస్తో కానీ తీస్తాం, కానీ ఇంతమంది హడావిడితో, ఇంతమంది ఒక సెటప్తో, ఒక 50 మంది 100 మంది ఆన్ ద సెట్ లుకింగ్ ఎట్ యూ అనే ఫీలింగ్, ఆ భయం థ్యాంక్ఫుల్లీ ఆ మెంటల్ మందులతోనే పోయింది. సో ఇది పెట్టేసరికి ఇంకా ఆబ్వియస్లీ ఒక సినిమాలో ఒక లైక్ మెయిన్ రోల్ చేయబోతున్నా అనే ఫీలింగ్ అయితే వస్తుంది కదా, అరే వా ఇప్పుడు ఇద్దాం మనది అన్నట్టు. సో అంటే ఆఫ్టర్ మీరు మీ స్టడీ అయిపోయిన తర్వాత థియేటర్స్ చేశారు అండ్ జాబ్ కూడా అన్నారు. యా. సో జాబ్ చేసుకుంటూనే థియేటర్ చేయడం కానీ, షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానీ అవన్నీ. జాబ్ ఎప్పుడు వదలలేదు. ఓన్లీ కీడాకోలా రిలీజ్ ముందు వదిలేను అనమాట. అంటే ఎందుకంటే కీడాకోలాతో ఒక నెక్స్ట్ లెవెల్ గుర్తింపు వస్తుందని నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉండింది. ఎందుకంటే బికాజ్ తరుణ్ భాస్కర్ అండ్ తన 5 years తర్వాత వస్తున్నాడు అంటే ఎంత యాంటిసిపేషన్ ఉంటుంది. అండ్ యూజువల్గా వాళ్ళ యాక్టర్స్ పైన కూడా మంచి ఆసక్తి ఉంటుంది ఆడియన్స్కి. సో డెఫినెట్లీ అది చూసి, ఎందుకంటే అండ్ ఆఫ్ కోర్స్ కీడాకోలాలో లంచం క్యారెక్టర్కి నాకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాను నా సైడ్ నుంచి. సో ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉండింది దట్ పీపుల్ విల్ అప్రిషియేట్ అండ్ గివ్ మీ ఆఫర్స్ అని. అట్లానే అంటే ముందు కూడా వచ్చేవి ఆఫర్స్, బట్ చాలా క్వాంటిటీలో వచ్చేవి. క్వాలిటీ ఒక 25% ఉంటే 100% క్వాంటిటీ అయితే 25% క్వాలిటీ ఉండేవి అంతే. సో నంబర్ ఆఫ్ క్వాలిటీ ఫిల్మ్స్ వర్ లెస్ విచ్ వర్ గెటింగ్ ఆఫర్డ్. కానీ కీడాకోలా తర్వాత ఆ క్వాలిటీ పర్సెంటేజ్ చాలా ఇంప్రూవ్ అవుతుందని నాకు తెలుసు. సో అట్లానే జరిగిందనమాట. సో నా ఎస్టిమేట్ థ్యాంక్ఫుల్లీ కరెక్ట్ అయింది. అంటే కీడాకోలా రిలీజ్ అవ్వగానే నాకు పరదా ఆఫర్ చేయడం జరిగింది. పరదా షూటింగ్ చేసి దెన్ వీరాంజనేయుల విహారయాత్ర, దెన్ శివరపల్లి, దెన్ GA2లో ఒక ఫిలిం స్టార్ట్ అయింది, దెన్ గర్విడ్ లక్ష్మి. సో ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్. ఇన్ఫాక్ట్ ఈ ఇయర్లో నాకు ఒక 4 to 5 రిలీజెస్ ఉన్నాయి. అంటే ఒక 5 minutes రోల్ ఎక్స్పెక్ట్ చేసిన పర్సన్ని ఇప్పుడు నా ఐ హ్యావ్ లైక్ 4-5 రిలీజెస్ ఇన్ ద సేమ్ ఇయర్. అండ్ ఇంకో కోఇన్సిడెన్స్ ఏమైందంటే Jan 24th మొన్న సేమ్ డే రోజు 2 రిలీజ్లే. ఒకటి OTTలో శివరపల్లి, ఒకటి గాంధీ తాత చెట్టు. అండ్ ఇందులో హీరో అనుకుంటే అందులో విలన్. సో అసలు అది దట్ వాజ్ ఎ వెరీ బిగ్. ఫస్ట్ మనం స్టార్టింగ్ నుండి వెళ్దాం. అసలు మెంటల్ మదిలో వివేక్ ఆత్రేయ, సో దాంట్లో యాక్చువల్ మీకు ఈజీగా ఒక ఎంట్రీ పాస్ లా దొరికిందా? దానికి కూడా ఏమైనా ఆడిషన్స్ అండ్ బిఫోర్? లేదు, అది మోర్ లైక్ జూనియర్ ఆర్టిస్ట్ రోల్. అది జస్ట్ జూనియర్ అంటే మరీ జూనియర్ ఆర్టిస్ట్ కాదు, మరీ అట్లానే ఏమి లైక్ క్రెడిట్ ఇచ్చే యాక్టర్ కూడా కాదు. జస్ట్ అలా వస్తాడు, ఒక చిన్న ఇంటరాక్షన్ ఉంటుంది, హాయ్ హలో సంథింగ్ అట్లా. సో మీరు ఆ సినిమాకు ముందు ఏ సినిమాలకు, అంటే ఒక అందరికి తెలిసిన సినిమాలో దేనికి ఆడిషన్స్కి వెళ్ళారు, రిజెక్ట్ అయ్యారు? మహానటికి ఇచ్చాను, డియర్ కామ్రేడ్కి ఇచ్చాను. మహానటికి ఏ రోల్కి ఇచ్చారేమో? సో ఏ రోల్ కంటే మన కీర్తి సురేష్ గారితో ఒక అతను వచ్చి ఛాలెంజ్ చేస్తాడు, రేస్ పెడదామా, నేనే గెలుస్తాను నువ్వేం గెలుస్తావు అన్నట్టు ఆ రోల్. దానికి ఆడిషన్ ఇచ్చారు. అండ్ ఇంకా అలా ఏమన్నా ఆడిషన్ ఇచ్చిన సినిమా? ఆ రోల్స్ వైజ్ గుర్తులేదు. అంటే పర్టికులర్ మామూలు జనరల్ కూడా ఇస్తారు, అంటే ఫ్రీ ఫ్లోయింగ్ ఆడిషన్స్ కూడా ఉంటాయి, లైక్ మీకు వచ్చింది చేయండి అని. సో ఐ థింక్ అది ఇది బాగా గుర్తుండిపోయినవి అనమాట. మహానటి ఎలా మిస్ అయింది మరి? అది అంటే బాగా చేయలేదేమో, సింపుల్. సో అగైన్ ఇట్స్ ఆల్ ఏ లెర్నింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు నేను 2017లో చేసిన యాక్టింగ్ ఇప్పుడు చేయను. ఆబ్వియస్లీ యూ కీప్ లెర్నింగ్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. సో ఎందుకు సెలెక్ట్ కాలేదు, ఆబ్వియస్లీ యుల్ థింక్ బ్యాక్, మేబీ ఇలా చేసి ఉండాల్సింది, అలా మేబీ వాళ్ళ చేతులు అలా అనుకున్నా ఉండాల్సింది. సో వీ కీప్ ఎవాల్వింగ్ యాజ్ అ హ్యూమన్, యాజ్ అన్ యాక్టర్. అండ్ మెంటల్ మదిలో సినిమా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్. అండ్ ఆయనతో ర్యాప్ ఉందా? యా డెఫినెట్లీ, ఆయన చాలా ఎంకరేజ్ చేస్తుంటాడు. ఈవెన్ మొన్న శివరపల్లి కి ఒక చిన్న ప్రీమియర్ షో ఇస్తే అక్కడ కూడా వచ్చి హీ వాచ్డ్ ఇట్. అండ్ ఇంటికి వెళ్ళి హీ వాచ్ ద ఎంటైర్ సిరీస్. సో ఈజ్ వన్ ఆఫ్ మై గుడ్ వెల్ విషర్స్ అండ్ ఎప్పుడు ఎంకరేజ్. అండ్ ద మూమెంట్ ఐ టోల్డ్ శివరపల్లి ఇది, సో ఇది పంచాయత్ రీమేక్లో నేను లీడ్గా చేస్తున్నాను అనేసరికి, అరే యూర్ వెరీ నైస్ ఫిట్ అని మంచిగా. వివేక్ ఆత్రేయని ఏమన్నా అడిగారా, నెక్స్ట్ సినిమాలో నాకు ఏమైనా ఛాన్స్ ఇస్తారా, నాకు కోసం ఒక కీ రోల్ ఏమైనా రాస్తారా అని? అంటే ఆబ్వియస్లీ ఎప్పుడు అలా ఖర్చు వేయడానికి ట్రై చేస్తుంటాను, కానీ వాళ్ళకి బట్ దే నో ద బెస్ట్ ఎప్పుడు ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి అని. సో డెఫినెట్లీ ఏదో దాంట్లో డెఫినెట్లీ హిల్ గివ్ మీ, ఐఎమ్ షూర్. సో ఇట్స్ రైట్ టైమింగ్ అండ్ రైట్ రోల్ పడాలి కదా. అండ్ రాజ్ డీకే ఇప్పుడు ఆల్మోస్ట్ హాలీవుడ్ రేంజ్ వరకు వెళ్ళిపోయారు. సో రాజ్ డీకేతోని ఆ సినిమా బండి అనేది టోటల్ ఫార్మేషన్ చెప్పండి. సో అదే, సో డైరెక్టర్స్ ఇఫీ గోవా అని ఒకటి ఉంటుంది, ఒక ఫిలిం ఫెస్టివల్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ గోవాలో. అక్కడ
కొంతమంది డైరెక్టర్స్ వస్తారు, ప్రొడ్యూసర్స్ వస్తారు. ఇక్కడ ప్రవీణ్ అండ్ రైటర్ వసంత్ వాళ్ళని కలిసారనమాట. ఓకే. సో కలిసి ఇట్లా ఉంది ఒక స్టోరీ అంటే వాళ్ళకి బాగా బాగా నచ్చింది అది. అంటే ప్రెజెంటేషన్ కూడా బాగా నచ్చింది. ఒక లుక్ బుక్ లాగా ఇచ్చాడు, ఒక మ్యాగజైన్ లాగా ఇచ్చాడు అనమాట. యూజువల్గా అట్లా ఎవరు ఇయ్యరు అనమాట. ఆ సినిమా బండి అనే కాన్సెప్ట్ని మనవాడు ఒక కామిక్ బుక్ మ్యాగజైన్ లాగా చేసిస్తే, సో కొంచెం అరే ఇదేదో ఇన్నోవేటివ్గా ఉంది, ఓకే ఫైన్ ఒక చిన్న సీన్ షూట్ చేసుకురండి అంటే వీళ్ళు సీన్సే ఉంది షార్ట్ ఫిల్మ్ లాగానే ఈ మొత్తం సినిమా బండి కాన్సెప్ట్ని కంప్రెస్ చేసి ఒక షార్ట్ ఫిల్మ్లా చేసి ప్రెజెంట్ చేద్దాం వాళ్ళకి అని అప్పుడు కాస్టింగ్ కాల్ పెట్టాడు అనమాట. ఓకే. సో పెడితే అప్పుడు వి కేమ్ ఆన్ బోర్డ్ అండ్ ఇందాక చెప్పాను కదా, సో ఆ షార్ట్ డెమో ఫిలిం నచ్చి మాకు ఇది త్రూ మీరు ఆడిషన్తోనే లోపలికి ఎంటర్? ఆడిషన్లోనే, ఏదైనా ఆడిషన్. సో వాళ్ళు అంటే యూజువల్గా ఇట్లా ఫైనాన్షియర్స్ ప్రొడక్షన్ కంపెనీ అట్లా కాకుండా వాళ్ళ ఓన్ ప్రొడక్షన్లో వాళ్ళే సొంత మనీ పెట్టి, అంటే వాళ్ళు కూడా ఒక ఇండిపెండెంట్ ఫిలిం నుంచి జర్నీ స్టార్ట్ అయిన వాళ్ళే. సో వాళ్ళకి ఈ కష్టాలు తెలుసు. సో ఈ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఫిలిం మేకింగ్ కదా. సో ఆ ఇంట్రెస్ట్తో ఫండ్ చేసి వాళ్ళ ఓన్ పాకెట్స్ నుంచి ఫండ్ చేసి ప్రొడ్యూస్ చేసి ప్రజెంట్ చేశారు. ఓకే. అండ్ సినిమా బండిలో చాలా సీన్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. బిహైండ్ ద సీన్స్ కూడా తెలుసుకోవాలి జనరల్గా. ఒక సీన్ అంటే స్క్రిప్టింగ్ కానీ, ఆ వెదర్ కానీ, లేదా మీరు చెప్పే డైలాగ్ కానీ, మీ ఇన్నోసెంట్ ఒక తెలంగాణ కుర్రలాగా యాక్టింగ్ కానీ, సో ఇది చూశాక మీకు అప్లాజ్ ఎలా వచ్చింది? అంటే ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా మీకు అరే ఈ రాగ్ మయూర్ అతను షైన్ అవుతున్నాడు అని ఎవరి దగ్గర ఉంటే ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా వచ్చిందా ఆఫ్టర్ సినిమా బండి? ఆఫ్టర్ సినిమా బండి ఐ థింక్ పూరి గారు చూశారు అండ్ వివేక్ కాల్ చేశాడు, తరుణ్కి నేను ఎవరో తెలిసింది. దెన్ ఐ థింక్ రాఘవేంద్రరావు గారు కాల్ చేశారు ప్రవీణ్కి, సాయి కుమార్ గారు, అట్లా మల్టిపుల్ వచ్చాయి యాక్చువల్లీ బాగా. అండ్ ఎందుకంటే ఆ టైంలో దట్ వాజ్ అ వెరీ ఫ్రెష్ ఇదనమాట. ఒకటేసారి అందరు చూసి దెన్ ఒకసారి నాగబాబు గారు మాట్లాడారు, మెగా అప్లాజ్ వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇట్స్ ఆ లాంగ్వేజ్ ఈ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర బార్డర్ లాంగ్వేజ్ ఎవ్వరు మాట్లాడలేదు ఇప్పటివరకు. అట్లీస్ట్ 21 టైంలో అయితే ఎవరు మాట్లాడలేదు. మొన్న ఎప్పుడో లవ్ రెడీ అని వచ్చింది, దాని తర్వాత ఆ సినిమానే రావడం ఆ లాంగ్వేజ్. సో ఫస్ట్ టైం ఆ లాంగ్వేజ్ అంటే అగైన్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద స్లాంగ్, ద ఫిలిం మేకింగ్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ఫ్రెష్ అబౌట్ ఇట్, పర్ఫార్మెన్సెస్ కానీ. సో దాంతో అంటే కొంచెం వెరీ న్యాచురల్ పర్ఫార్మర్లా ఒక ట్యాగ్ అయితే వచ్చింది థ్యాంక్ఫుల్ ఇండస్ట్రీలో. అండ్ ఆల్సో నేను డిఫరెంట్ స్లాంగ్స్ చేసేసరికి ఇప్పుడు కిడాకోలా అండ్ గాంధీ తాత చెట్టులో తెలంగాణ ఉంటుంది. అవును. ఇప్పుడు గరివిడి లక్ష్మిలో ప్యూర్ ఉత్తరాంధ్ర చేయబోతున్నాను. ఓకే. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం అనమాట, ఏటంతా అదంతా. సో అలా అంతా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ఫుల్ ఏమవుతుందంటే ఇండస్ట్రీలో ఈ మధ్య కొంచెం మంచి పాజిటివ్ రికగ్నిషన్ వస్తుంది. అండ్ వీడిని ఏ ప్రాంతంలో పెట్టినా అక్కడికి అలా సెట్ అయిపోతాడు అన్న ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే ఇవ్వగలుగుతున్నాను. సో థ్యాంక్ఫుల్లీ రోల్స్ కూడా అలా వస్తున్నాయి. అండ్ స్టీరియో టైప్ కాకుండా ఒకళ్ళు అర్బన్ ఇస్తున్నారు, ఒకళ్ళు ఇది ఇస్తున్నారు, ఒకళ్ళు అది ఇస్తున్నారు. సో డిఫరెంట్ షేడ్స్తో మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఐఎమ్ వెరీ లక్కీ దట్ వే. అంటే మీరు నా ఫిల్మోగ్రఫీ చూసుకుంటే లైక్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సినిమా బండి టు మోడర్న్ లవ్ హైదరాబాద్, టు కిడాకోలా, టు మళ్ళీ విహారయాత్ర, అండ్ మళ్ళీ శివరపల్లి, సో గరివిడి లక్ష్మి. సో అసలు అంటే ఈదర్ జాగ్రఫికల్లీ వెరీ డిఫరెంట్, సైకలాజికల్లీ వెరీ డిఫరెంట్, వాడి సోషో ఎకనామిక్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి ఎవ్రీ మూవీకి. సో జనరల్గా ఒక స్టార్ హీరో లేదా ఒక పొజిషన్కి పోయిన తర్వాత ఎప్పుడైనా ఇంటర్వ్యూలో కూర్చొని చెప్పాలన్నా కానీ నా సినిమా కష్టాలు అని మొదలెడతారు. సో మీకు అసలు సినిమా కష్టాలు అంటే కష్టాలు పడుతుంది సినిమా కోసం కదండి, మళ్ళీ సపరేట్గా సినిమా కష్టాలు అని అంటే ఏ జాబ్కి ఉంటే ఆ జాబ్ కష్టాలు ఉంటాయి. దిస్ ఆల్సో వన్ ప్రొఫెషన్, దీనికి రిలేటెడ్ కష్టాలు దీనికి ఉంటాయి. సో ఓకే. సో ప్రత్యేకంగా దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అగైన్ కాకపోతే కొంచెం వెరైటీగా ఉంటాయి సినిమాకి పడే కష్టాలు, బట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అది. ఈ తరుణ్ భాస్కర్తో ఈ కీడాకొల్ల కదా, అసలు ఈ తరుణ్ భాస్కర్తో ఇది లవ్ బండి తర్వాతనే మీకు రిలేషన్ స్టార్ట్ అయిందా? ఆ సినిమాలో ఎంట్రీ ఎలా? సినిమా బండి పర్టికులర్ అదే క్యారెక్టర్కి కీడాకొల్ల. సో అదే సినిమా బండి చూసాడు తరుణ్ అండ్ హీ లైక్డ్ ఇట్. అండ్ తనకు చాలా నచ్చింది. తనకి మేము ఎవరో తెలియకపోయినా స్టోరీ పెట్టాడు, రిలీజ్ అయింది సినిమా, వాచ్ ఇట్ ఆన్ నెట్ఫ్లిక్స్ అన్నట్టు. సో మంచి హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎప్పటి నుంచో తనతో డ్రీమ్గా వర్క్ చేయాలనుకున్న డైరెక్టర్
మన సినిమా గురించి పోస్ట్ చేశాడు అంటే మంచిగా అనిపించింది. దెన్ అప్పుడు క్లబ్ హౌస్ అని ఒకటి ఉండేది 21 ఇఫ్ యూ రిమెంబర్, ప్రాపర్ కోవిడ్ టైంలో క్లబ్ హౌస్ అని ఒక యాప్ ఉండేది. ఓకే. సో అక్కడ దట్స్ ద ఫస్ట్ టైం ఐ స్పోక్ టు హిమ్ అనమాట. దెన్ మంచిగా అనిపించింది. అప్పుడు హీ సెడ్, రాఘమయ్యర్ ఇప్పటి నుంచి ఎవరు నీ పేరేమి అని అడగరు, నౌ పీపుల్ నో యూ యాజ్ అన్ యాక్టర్. అతను భలే ఫనీగా మాడతారు కదా తరుణ్. సో అట్లనే చెప్పిండు అనమాట. సో అండ్ లిటరల్లీ అదే జరుగుతుంది. సో అండ్ అది చూసి నన్ను ఫస్ట్ 2 యాడ్స్ చేశారు అనమాట ఆ తరుణ్. దాని తర్వాత కపుల్ ఆఫ్ యాడ్ చేశారు. ఒకటి పేటిఎం, ఇంకో వేరే బ్రాండ్. పేటిఎం యాడ్. యా. సో ఆ రెండిట్లో నన్ను చూసి అంటే ఒక యాడ్ ఇచ్చారు. సో అది చూసి ఇంకో యాడ్ ఇచ్చారు. అంటే ఇప్పుడు వస్తుంది పేటిఎం యాడ్లో మీరే ఉన్నారా? సో ఒక యాడ్ తర్వాత ఇంకో యాడ్ ఇచ్చారంటే ఓకే, ఫస్ట్ యాడ్లో బాగానే చేశాను, సో సెకండ్ యాడ్ ఇచ్చారు. సో సెకండ్ యాడ్ తర్వాత ఈ కాల్డ్ ఫర్ క్రీడాకుల ఆడిషన్. సో అట్లా ఓకే పోన్లే, నాకు బాగా నచ్చిన డైరెక్టర్ ఈజ్ గివింగ్ మీ ఆపర్చునిటీ వన్ ఆఫ్టర్ ద అదర్. దెన్ క్రీడాకుల ఆడిషన్కి పిలిచారు, చేశాను. అండ్ ఒక అంటే కౌశిక్ అనే బ్రాండ్ ఈజ్ లైక్ అంటే తరుణ్ సినిమాలో ప్రతి సినిమాలో కౌశిక్ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఇట్స్ వెరీ ఐకానిక్ ఇన్ ఆల్ దిస్ ఫిలిం. సో నన్ను పిలిచి ఆ కౌశిక్ క్యారెక్టర్కి ఇచ్చారంటే ఇంకా నాకు అసలు నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అనమాట. సో అలా దట్స్ హౌ ఎండెడ్ అప్. తరుణ్ భాస్కర్తో ఇప్పటికి కలిసి హ్యాంగ్ అవ్వడం లాంటి చేస్తూనే ఉంటారు. యా అంటే తన కీప్ మీటింగ్. అండ్ సుహాస్ శ్రీరంగ నీతుల సినిమాలో కూడా మీరు యాక్ట్ చేశారు కదా. సో అదే ఏ క్యారెక్టర్ చేశారు? క్యారెక్టర్ పేరు మర్చిపోయాను. బట్ యా సో అదే సో అదొక ఆంథాలజీ ఉండింది శ్రీరంగ నీతులు. సో అందులో సుహాస్ పక్కన చేశాను. యా అది మన 24లో అట్లా రిలీజ్ అయింది. అండ్ శ్రీరంగ నీతులు అంటే కీడాకోల పక్కకు పెడితే, కీడాకోల తర్వాత మీకు మంచి అప్లోజ్ వచ్చిన సిరీస్ ఏమన్నా అంటే వీరాంజనేయులు విహారయాత్ర. నాకు తెలిసి ఇంకా ఎక్కువ జనాల్లోకి రీచ్ వచ్చింది ఆ సిరీస్. సో దాంట్లో సీనియర్ నరేష్ కొడుకుగా అండ్ ఒక చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. సో ఈ సినిమాలోకి అసలు ఎంట్రీ ఎలా వచ్చింది? యా సో అనురాగ్ డైరెక్టర్ అనురాగ్ నన్ను అంటే ఫేస్బుక్లో ఇవన్నీ ఫేస్బుక్ పరిచయాలు అనమాట. ఓకే సో చూస్తున్నాడు ఒక యాక్టర్ అంటే మన ఫేస్బుక్ కమ్యూనిటీ నుంచి ఇలా మెల్లిమెల్లిగా షార్ట్ అప్పుడు నా రామ కనవేమిరా షార్ట్ ఫిల్మ్ చూసి అరే ఈ క్యారెక్టర్ వీరుకి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి, మనోడు క్రాక్ చేయగలడు కదా అని. సో మనోడు గట్టిగా ఫైట్ చేసి నన్ను పెట్టుకున్నాడు అనమాట. సినిమా బండిలో ఒక ఇన్నోసెంట్ లవర్ అండ్ పక్క తెలంగాణ, అండ్ దీంట్లో వచ్చి కాస్త పాష్గా అండ్ కరెక్ట్ లవర్ బాయ్ ఇమేజ్. సో ఆ గెటప్స్లో కూడా మీకు వేరియేషన్ చాలా ఉంటుంది. ఈ సినిమా బండిలో మిమ్మల్ని చూసిన తర్వాత ఇక్కడ చూసినప్పుడు తను ఇనేనా అన్న ఫీలింగ్ కూడా కలిగింది. అవునవును. అంటే ఆల్సో దట్స్ ఐ వాంట్ టు డూ. ఎందుకంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అంటే ఐ వాంట్ టు రికగ్నైజ్ పీపుల్, అంటే పీపుల్ నన్ను నా క్యారెక్టర్తో రికగ్నైజ్ అవ్వాలి అని ఒక దీంతో. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇక్కడికి చిన్న ఎగ్జిబిషన్కి వెళ్ళా, అక్కడ శ్యామ్ సార్ అని ఎవరో సడన్గా అండ్ సో ఏదో బిల్ కట్టాను అనమాట. బిల్ కడుతుంటే సో అంత 280 రూపీస్ ఎంత అయింది, జీపే అనేది చేసా, తీసి రిసీట్ ఇచ్చేటప్పుడు తీసుకోండి సెక్రటరీ గారు చూసారా, ఓకే థ్యాంక్ యూ. సో అట్లా ముందు నీ పేరు ఏమి అని పిలిచేవారు, మరడేష్ బాబు అని పిలిచేవారు. సడన్గా నౌ దే ఆర్ కాలింగ్ మీ శ్యామ్ సార్. సో ఇలాంటి సో ఐఎమ్ రిప్రజెంటింగ్ ద క్యారెక్టర్ అన్న ఫీలింగ్ వేరే అనమాట. బట్ మీ అన్నిట్లలో మరడేష్ బాబు ది స్టార్ అనేది హైలైట్. రైట్. ఇప్పటికీ మరడేష్ బాబు అనేది కొడితే మీ క్లిప్స్ అన్నీ వస్తాయి, నెట్ఫ్లిక్స్ క్లిప్స్ పెడతా ఉంది, అవన్నీ ఇప్పటికీ స్టిల్ ట్రెండ్ అవుతా ఉంది. సో దాని తర్వాత నెక్స్ట్ హైలైట్ అనేది శివరాపల్లి క్యారెక్టర్ సెక్రటరీ బాబు. అండ్ మీరు యాక్చువల్గా హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చారా, క్యారెక్టర్ ఆర్టిస్టా, లేదా ఒక ఏదైనా పర్లేదు ఒక బేసికలీ యాక్టర్ అవుదామని వచ్చా. సో బేసికలీ యాక్టర్ అవుదామని వస్తాము. హీరో అనేది జనాలు చేస్తారు, స్టార్ అనేది జనాలు చేస్తారు. సో నన్ను అడిగితే అది మన చేతుల్లో ఉంటుంది. మనం బలవంతంగా హీరో అయిపోయినా జనాలు ఆర్ వెరీ స్మార్ట్, దే నో వెన్ టు మేక్ అ హీరో, వెన్ టు రిజెక్ట్, వెన్ టు యాక్సెప్ట్. సో మన ఫ్లోలో మనం వెళ్తూ పోతుందాం, జనాలు హీరో చేస్తే హీరో అవుదాం. సో ఇట్స్ నథింగ్ లైక్ నేనైతే ఒక ప్లాన్ అంటూ ఏమీ వేసుకొని రాలేదు. అంటే నాది ఎట్లా ఉండే అంటే థాట్ ప్రాసెస్, నాకు 20లో వచ్చినా పర్లేదు, బ్రేక్ 30లో వచ్చినా పర్లేదు, 40లో వచ్చినా పర్లేదు, 50లో వచ్చినా పర్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాంబే అని ఉన్నాడు,
ఆయన 45 yearsకి Yeah. ఈ ఎంటర్ ద ఇండస్ట్రీ అండ్ ఆయనకి And మన ఇప్పుడు- దగ్గర ఆయన కూడా ఇప్పుడు ఆయన ఎంత ఇండస్ట్రీ ఈవెన్ మన దగ్గర కూడా ఉన్నారు అంటే బట్ అగైన్ బొమ్మనిరాని ఆయన Yeah, అవును. వేరే లెవెల్ కదా సో అట్లా సో నేనేం పెట్టుకోలేదు బట్ ఐ వాంట్ టు ఎన్ష్యూర్ నేను ఆల్వేస్ ఐఎమ్ యాక్టింగ్ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏదైనా కానీ ఆ ఆర్ట్ ఫామ్ టచ్ మాత్రం నేను ఎప్పుడు ఐ కెప్ట్ ఇట్ క్లోజెస్ట్ సో దట్ ఎప్పుడు ఏ ఆపర్చునిటీని వస్తుందో తెలియదు అది వచ్చాక మనం నేర్చుకుందామో చేస్తే అట్లా పనికిరాదు ఇప్పుడు చూడండి అంటే ఇప్పుడు చూస్తే బికాస్ ఐ వెయిటెడ్ పేషెంట్లీ బట్ ఐ నెవర్ లెఫ్ట్ యాక్టింగ్ నౌ లైక్ డిఫరెంట్ రోల్స్ తగులుతాయి లైక్ నాకు అంత ప్రిపరేషన్కి అంత సడన్గా ఈ మౌల్డ్ అవుతుందా లేదా అనే డౌట్ లేదు నాకు అట్లీస్ట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వే దట్ ఏది ఇచ్చినా నేను ఎంతో కొంత ప్రిపరేషన్ చేసుకొని చేసేయగలను అని లేదు ముందు నుంచే హీరోదాం అని అట్లా డెస్పరేట్గా ఉంటే ఐ డోంట్ థింక్ ఈ జర్నీ ఇంత ఇట్లా ఆర్గానిక్ గా అయ్యేది కాదన్న బట్ ఎవరైనా హీరో అనేది ఒక ఎయిమ్ పెట్టుకునే కదా ఒక్కో క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్తారు బట్ అంటిల్ అండ్ అన్లెస్ చివరి గోల్ అట్లా కాదు అదే అన్న సో దేర్ ఇస్ నథింగ్ లైక్ రూల్ ఇట్లానే ఆలోచన మేబీ అలా చాలా మంది ఆలోచించవచ్చు నేను అలా ఆలోచించాను అంతే సో నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ ఇట్లానే అవ్వాలి అని అందుకని మీరు గాంధీ తాత చెట్టు చేయవచ్చు అండ్ దానిలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు రైట్ సో అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది కెరీర్కి అండ్ ఇది ఈ సినిమా చూసిన తర్వాత అండ్ ఇండస్ట్రీ నుండి రియాక్షన్ ఉంది ఎందుకంటే సుకుమార్ వాళ్ళ డాటర్ సుకృతి చేశారు అండ్ మెగాస్టార్ అంటే రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్వీట్ చేశారు మహేష్ బాబు కూడా అప్లోజ్ ఇచ్చారు సో వీళ్ళందరూ సినిమా బాగుందన్నారు అలాగే మీకు ఫోన్ చేసి మీ క్యారెక్టర్ బాగుందని లేదా మీ యాక్టింగ్ బాగుందని అండ్ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ అప్లోజ్ చేశారు సో బేసికలీ గాంధీ తాత చెట్లు నేను చేసింది విలన్ క్యారెక్టర్ ఆర్ నెగిటివ్ వాట్ ఎవర్ సో బట్ అందులో యాక్చువల్లీ గట్టిగా చూస్తే 4-5 సీన్స్ ఉంటాయి బట్ అన్ని ఇంపాక్ట్ఫుల్ సీన్స్ వాడే కథ మార్చేది వాళ్ళకి అదేంటి మొత్తం ఊరిని స్టేక్ లో పెట్టేది వాడే సో మొత్తం వాడే విలన్ కాకపోతే వాడికి ఆ 4-5 సీన్లు చాలు ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి నేను థ్యాంక్ఫుల్లీ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాను సో నేను బట్ రివ్యూస్లో ఐ డెంట్ ఎక్స్పెక్ట్ మచ్ టు బి టాకింగ్ అబౌట్ బికాస్ యూజువలీ అందరు లెంగ్త్ బట్టి వెళ్ళిపోతుంటారు సో నేను సర్ప్రైజ్ ఎక్కడయ్యానంటే రివ్యూస్లో దే స్టార్టెడ్ రైటింగ్ అబౌట్ మీ అంటే ఒక్కోసారి ఒక 3-4 లైన్స్ చూసా అంటే గాంధీ తాత చెట్టు లాంటి సినిమాలో నాకు అంత కైండ్ ఆఫ్ లిమిటెడ్ స్క్రీన్ టైం ఉన్నా లిమిటెడ్ లైన్స్ లేకుండే నా గురించి రివ్యూస్లో ఓకే సో ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ ద వర్క్ ఈస్ బీయింగ్ రికగ్నైజ్డ్ అంటే నేను ఒక ఇంటెన్షన్తో చేశా గాంధీ తాత చెట్టు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఒక యాక్టర్ నాకు యాజ్ అన్ యాక్టర్ అన్ని కైండ్ ఆఫ్ షేడ్స్ చూపించాలంటారు ఐఎమ్ గ్రీడీ దట్ వే ఇది చేయాలంటుంది అన్ని ఇది నవరసాలు అంటారు కదా ఏ సినిమాలో ఏ ఛాన్స్ దొరికితే అది 100% చేయాలని ఉంటుంది సో ఇందులో ఇది ఒక నెగిటివ్ ఇది కాబట్టి ఆ నెగిటివ్ని మ్యాక్సిమం ఇంపాక్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను అండ్ దాన్ని అంటే అవుట్పుట్ ఆబ్వియస్లీ మన చేతుల్లో ఉండదు బట్ చూస్తే నా రివ్యూస్లో అవన్నీ రాసేసరికి వావ్ ఇందులో కూడా మెచ్చుకుంటున్నారంటే ఓకే మేబీ ఐఎమ్ గోయింగ్ ద రైట్ డైరెక్షన్ అండ్ సినిమా షూట్ టైంలో సుకుమార్ గారిని ఏమన్నా కలిసారా ఎందుకంటే సెట్లకి ఏమైనా వచ్చి ఆయన వచ్చారు ఒకసారి లక్కీలీ నేను షూట్ చేస్తున్న టైంలోనే వచ్చారు అంటే ఆ రోజు నాది అయిపోయింది ఆయన అయిపోయాక వచ్చారు మేడం బర్త్డే ఆ రోజు తబిత గారి బర్త్డే ఆ రోజు సో ఆయన మంచి కేక్ తీసుకొని వచ్చారు స్వీట్గా సో నేను ఎంత మాట్లాడడానికి ఐ వాజ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ నాకు చాలా ఇష్టం సుకుమార్ గారు లైక్ జగడం ఈజ్ మై ఫేవరెట్ మూవీ అనమాట ఆయన మొత్తం ఫిల్మోగ్రఫీలో జగడం నాకు చాలా ఇష్టం అనమాట సో దాని గురించి మాట్లాడదామని ఇట్లా ఇది చెప్దాం అది చేద్దాం అని అనుకునే లోపలే ఆయన మీ ఫుటేజ్ చూశాను చాలా బాగుంది భలే యాక్ట్ చేశారే భలే వాక్ చేశారే అని ఆయన నా వాక్ చేసి చూపించారు అనమాట నేను ఇట్లా నోరు నిలబెట్టి చూస్తున్నాను అనమాట నిజమేనా నాకు అడవడం జరుగుతుంది అని అంటే నేను లైక్ ఐఎమ్ వెరీ బిగినర్ ఆర్ వాట్ ఎవర్ అంత నాట్ సో మచ్ నోన్ యాక్టర్ అలాంటిది నాతో అంత క్యాండిడేట్గా మాట్లాడుతూ నన్ను నా వాక్ ఇమిటేట్ చేస్తూ చేయడం అనేది నాకు అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ సో దెన్ కట్ చేస్తే మొన్న డైరెక్టర్ షో జరిగింది అప్పుడు కూడా చాలా బాగా చేశారు మీరు అండ్ మీ పేరు వేరే చోట్ల కూడా వినిపిస్తుంది అదే మీ సిరీస్ దెన్ ఐ టోల్డ్ అబౌట్ సిరీస్ అవును లైక్ చూశాను ఇన్ ద సెన్స్
వేరే వాళ్ళు చూడడం చూసాను. సో అంటే వేరే వాళ్ళు దాన్ని పెట్టుకొని చూస్తున్నారు అని చూశాను నేను మా ఇంట్లో కానీ వేరే చోట కానీ. సో ఇంకా ఆయన నోటీస్లో అట్లా పడడం అనేది చాలా మంచిగా అనిపించింది. అవును. మీరు ఆ సినిమాలో నెగిటివ్ షేడ్ చేసినప్పుడు అండ్ ఒకవేళ ఇప్పుడు మన జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక క్యారెక్టర్ చేస్తే కంటిన్యూ అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. సో ఇప్పటికైతే మీకు రాలేదు, బట్ నెగిటివ్ క్యారెక్టర్ చేసినప్పుడు సో ఇలాంటి క్యారెక్టర్సే వస్తాయి. వాట్ ఇఫ్ అంటే ఏమవుతుంది మరి ఈ క్యారెక్టర్ చేయాలా వద్దా అని ఏమైనా ఫస్ట్ ఏమైనా ఆలోచన లాంటిది ఏం రాలేదా? అట్లేం లేదు, బికాస్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ ఫ్లెక్సిబుల్. అండ్ నేను ఫస్ట్ నుంచి నెగిటివ్ చేయట్లేదు, అలానే లైక్ అవుట్ అండ్ అవుట్ కామెడీ చేయట్లేదు. అంటే అన్నీ చూసుకొని కొంచెం జాగ్రత్త చేసుకున్నా, సో దట్ అన్ని రకాలు చూస్తే ఏ సినిమాలో ఎలా సెట్ అవుతే అలా పెట్టుకుంటారు. సో ఇప్పుడు అర్బన్ కావాలంటే ఇప్పుడు వీరాంజనేయులో కొంచెం అర్బన్గా ఉంటాం, లైక్ ప్రాపర్గా ఒక స్టార్టప్, ఒక ఎంతూజియాస్ట్. సో దాన్ని చూసి ఐ గాట్ ఫ్యూ ఆఫర్స్, ఒక రామ్ కామ్ కానీ, ఒక సిటీ బేస్డ్ ఇది కానీ, ఒక సీరియస్గా ఇది కానీ. దెన్ ఆబ్వియస్లీ సినిమా బండి చూసి ఇట్స్ వెరీ ఈజీ టు స్టీరియోటైప్ ఇంటూ దట్ క్యారెక్టర్. సో సినిమా బండి తర్వాత అలాంటివి ఏం ఒప్పుకోలేదు నేను. విలేజ్ కామెడీ చూస్తే నేను ఇప్పటివరకు ఏం విలేజ్ కామెడీ చేయలేదు. మరేడేష్ బాబు లాంటి క్యారెక్టర్ ఇందులోనే మళ్ళీ చేయలేదు నేను. బట్ ఇట్ ఈస్ వెరీ టెంప్టింగ్ బికాస్ బోల్డ్ ఆఫర్స్ వచ్చేస్తాయి. అప్పుడు నాకు జరిగింది అదే, సినిమా బండి రాగానే రిలీజ్ అవ్వగానే అందరూ చాలామంది ఆఫర్స్ ఇచ్చారు. బట్ ఐ నో మళ్ళీ ఇంకోసారి చేస్తే దాంట్లో వేసేస్తారని. సో అందుకనే డిఫరెంట్ చేసుకుంటూ వస్తున్నా. సో దట్ ఇప్పుడు నన్ను ఇందులో పెట్టాలంటే దే విల్ నాట్ థింక్ అరే అందులో విలన్ చేశాడు కదా ఇందులో హీరోగా చేస్తాడు అంటే. నేను ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా లైక్ శివరపల్లిలో హీరోగా చేశా, కిడాకులలో ఐ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్, వీరాంజనేయులో అగైన్ హీరో. సో ఐ కెన్ ఫిట్ ఇన్ ఎవ్రీవేర్ అన్న జోన్లో ఉన్నాను అనమాట. సో పీపుల్ షుడ్ నాట్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అంత ఓవర్ థింక్ చేయక్కర్లేదు పెట్టాలా వద్దా ఈ క్యారెక్టర్లో అన్నట్టు. సో అలా నేను కొంచెం ట్రైంగ్ టు బి ఫ్లెక్సిబుల్ అనమాట. మైత్రి సుకుమార్ రైటింగ్స్ ఏమైనా అప్కమింగ్ సినిమాల్లో మరి హైక్ చేస్తున్నారు మేము? చూద్దాం, వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు పిలిస్తే డెఫినెట్లీ హ్యాపీగా పరిగెత్తుకుంటూ వెళ్తాను. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు శివరాపల్లికి వస్తాం. ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న సిరీస్ అది. యాక్చువల్లీ ఈ సిరీస్ ఎలా ఫామ్ అయింది? సో వన్ ఫైన్ డే వెన్ ఐ వాజ్ షూటింగ్ వీరాంజనేయులు విహారయాత్ర షూట్ చేస్తున్నాను రామోజీ ఫిలిం సిటీలో. సడన్గా కాల్ వచ్చింది, అదే ఇది పంచాయత్ సిరీస్ రీమేక్ ఒకటి అనుకుంటున్నారండి, దానికి మిమ్మల్ని లీడ్ రోల్గా అనుకుంటున్నాము అంటే. వావ్, పంచాయత్ అనుకున్నాను నేను. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్రేజీ ఐకానిక్ సిరీస్ అది, అండ్ బ్యూటిఫుల్ రైటింగ్. అంటే నేను ఐ గో విత్ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఆల్వేస్. మై 100% బెట్స్ ఆర్ ఆన్ అవి కరెక్ట్గా ఉంటే మిగతావి విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అన్న ఉద్దేశం. సో పంచాయత్ ఈజ్ వన్ సచ్ సిరీస్ వేర్ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఆర్ ఆన్ పాయింట్. సో ఇక్కడ కూడా రైటింగ్ ఎలాగో ఉంది, అండ్ డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ ఉంటే అంత సెట్. సో ఇక్కడ కూడా డైరెక్టర్ పేరు చెప్పారు, భాస్కర్ మౌర్య అనేసరికి నాకు మంచి ఇంప్రెషన్ ఉంది తన పైన. ముత్తాయి అని ఒక ట్రైలర్ వచ్చింది, దట్ ఆల్సో వెరీ రూటెడ్, ఇట్లానే విలేజ్ కామెడీ మేడ్ విత్ సింగ్ సౌండ్ అండ్ ఆల్. సో ఓకే, ప్రాపర్ కాంబినేషన్ సెట్ అయిపోయింది అనేసరికి ఇంక వెంటనే ఎస్ చెప్పేసా. దెన్ తర్వాత అంతా నా ఛాలెంజ్, నేను ఎట్లా రోల్కి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ సిరీస్ని రీమేక్ చేస్తున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా అసలు భయంతో చేయాల్సిన ప్రాజెక్ట్ అది. సో అలానే చేసాము, అండ్ టుడే థ్యాంక్ఫుల్లీ ద రిజల్ట్స్ ఆర్ అవుట్, అండ్ number 2 and number 3 ఇన్ ఇండియా ఫర్ మోర్ దాన్ 2 weeks నడుస్తుంది. అవును, ఆ సిరీస్ చూస్తుంటే సిరీస్ చూస్తున్నట్లేదు, ఏదో అక్కడే ఉండి మన చుట్టూ జరుగుతున్న ప్లేస్లా ఉంది. ఎందుకంటే చాలా రూటెడ్గా వెళ్ళి ఆ పరిస్థితులన్నీ బాగా, డైలాగ్స్ కూడా హెవీ లేకుండా మరీ డ్రామాటిక్గా లేకుండా సింపుల్గా అలా వెళ్తుంది. అండ్ బేసికలీ ద డైలాగ్స్ ఆర్ వెరీ న్యాచురల్. యాక్టర్స్, ప్రతి ఒక్క యాక్టర్ ఓన్లీ వన్ సీన్కి వచ్చే యాక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేసి వెళ్ళిపోతారు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ శివరపల్లి. అండ్ అబ్సల్యూట్లీ నో అంటే మనం హెసిటేట్ చేయాల్సి, యూజువల్లీ వెబ్ సిరీస్ అంటే ఎంతో కొంత హెసిటేషన్ ఉంటుంది. ఇట్ హెస్ బికమ్ మోర్ ఆఫ్ ఎ పర్సనల్ వ్యూయింగ్, అంటే అదొక క్రియేటివ్ ఫ్రీడమ్. బట్ ఈ శివరపల్లికి వచ్చేసరికి ఏమైందంటే ఫ్యామిలీస్ అంతా కలిపి బింగ్ వాచ్ చేస్తున్నారు, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ విచ్ హెస్ ప్రాబ్లీ నెవర్ హ్యాపెండ్ ఫర్ ఎనీ తెలుగు వెబ్ సిరీస్ టిల్ నౌ అని నా ఫీలింగ్. అంటే ఇప్పటివరకు అట్లీస్ట్ కోవిడ్ నుంచి స్టార్ట్ అయ్యాయి వెబ్ సిరీస్ అని కాన్సెప్ట్స్ ఇవన్నీ మోస్ట్లీ. సో వాటిల్లో ఇంత ఫ్యామిలీ అంతా కలిసి చూసి, అంటే ఫ్రమ్ 6 to 60 పిల్లల నుంచి లైక్ పెద్దోళ్ళ వరకు, సీనియర్ సిటిజన్స్ వరకు చూసి మంచిగా ఎంజాయ్ చేసి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పేరెంట్ చూసి అరే చూడరా నువ్వు మంచిగా వచ్చిన సిరీస్ చూసావా
అనే స్టేజ్ వరకు వెళ్ళింది అనమాట. అది అసలు దానికి చాలా అదృష్టం ఉండాలనిపించింది. అలాంటి ఆ సిరీస్ పిక్చరైజ్ చేసేమో కానీ మీరు కూడా ఆ ఊర్లో బాగానే ఎంజాయ్ చేసినట్టున్నారు కదా మేకింగ్ టైంలో. ఎంజాయ్ చేయడం అంటే 33 daysలో మేము మొత్తం ఫినిష్ చేసాం. Just 33 days? 33 days, 8 episodes. 8 episodes. So imagine like 4.5 hours in 33 days. That means 15-16 daysలో ఒక మూవీ కంప్లీట్ చేయడం, లైక్ 2 hours 15 minutes మూవీ 16 daysలో కంప్లీట్. సో అలాంటి కండిషన్స్లో ఎండల్లో షూట్ చేసాం అది. సో అది ఏ టైంలో అంటే సమ్మర్లో? సో వీ స్టార్ట్ లైక్ అరౌండ్ May 20th. It went on till June 23rd సంథింగ్ అట్లా, June 24th సంథింగ్. సో ఒక 33 days సాలిడ్గా అక్కడే ఉండిపోయి, అండ్ అది కూడా అది చాలా నిజంగానే వెనుకబడిన ఊరు. ఎంత అంటే ఆ చుట్టుపక్కల లాడ్జెస్ లేవు, అండ్ ఇట్స్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ అనమాట. సో మా లాడ్జింగ్ మహారాష్ట్రలో ఉండేది ఆ లాడ్జ్. అక్కడి నుంచి రోజు 1 hour 15 minutes ట్రావెల్ చేసి మేము ఈ షూట్ లొకేషన్కి వచ్చి మళ్ళీ షూట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రావెల్ చేసి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ నెక్స్ట్ రోజు ప్రిపేర్ చేసుకొని డిస్కస్ చేసి మళ్ళీ రోజు డైరెక్టర్తో వీళ్ళని ఫీడ్బ్యాక్ అడిగి వీళ్ళ బాగానే ఉందా అని అడిగి ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ పొద్దున్న లేచి పరిగెత్తి అలా 33 days టపా 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 కొడితే అదనమాట. విలేజర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అక్కడ? అంటే మీ షూటింగ్ అదంతా హంగామా? వాళ్ళు ఆబ్వియస్లీ ఎంజాయ్ చేశారు, మా ఊళ్ళో షూట్ చేస్తున్నారని. అండ్ ఇంకోటి ఏం జరిగిందంటే TVF వాళ్ళు వాళ్ళకు స్క్రీనింగ్ అరేంజ్ చేశారు. అంటే ఇట్స్ లైక్ ఒక చిన్న గివ్ బ్యాక్ లాగా వాళ్ళకి. సో మా సినిమా రిలీజ్ అయిన సిరీస్ రిలీజ్ అయిన రోజు శివరపల్లి అనేది ఫిక్షనల్, ఎక్కడైతే షూట్ చేసామో ఆ ఊరికి వెళ్ళి మా పెద్ద స్క్రీన్ వేసి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు చూసుకున్నారు. ఎందుకంటే సినిమాలో వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ దే విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ వాళ్ళని స్క్రీన్. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్ ఇదే, శివరపల్లిలో చాలా మంది యాక్టర్స్ న్యాచురల్గా ఉన్నారు. ఇప్పుడు నరేష్, మల్లికార్జున్, అసలు వీళ్ళు అక్కడ నుండి పిక్ చేశారా? సో బేసిక్ మెయిన్ యాక్టర్స్ అంతా ఇక్కడ నుంచే కాస్టింగ్ చేసి తీసుకున్నారు. సో అందుకనే అంటే లైక్ హ్యాట్స్ ఆఫ్ టు ద కాస్టింగ్ టీమ్ ఆఫ్ శివరపల్లి. ఎందుకంటే ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క జెమ్ లాగా వచ్చి మెరిసి వెళ్ళిపోతాడు అనమాట. అంటే చెప్తాను కదా, అంటే మెయిన్ యాక్టర్స్ ఎనీవే, నేను కానీ సన్నీ కానీ ఉదయ్ కానీ మురళీధర్ గారు అండ్ రూప గారు దే ఆర్ సీనియర్స్ ఎనీవే. సో మేమందరం కాకుండా ఈ 1 సీన్లో వచ్చే వాళ్ళు కూడా ఇప్పుడు లైక్ పెళ్ళి దాంట్లో వచ్చే ఇప్పుడు వంశీ కానీ బ్రిలియంట్ కామిక్ టైమింగ్, తన పక్కన ఉన్న పెళ్ళికొడుకు ఫ్రెండ్ తన బ్యూటిఫుల్ యాక్టర్ నరేందర్ అని. అట్లా ఎవ్రీ సీన్లో సెకండ్ ఎపిసోడ్లో ఒక మాస్టర్ వస్తాడు, నేను గాంజా కొట్టిన అందుకనే దయ్యం వచ్చిందని చెప్పిన ఏమనుకోవద్దు, ఆయన కూడా బ్యూటిఫుల్ యాక్టర్. స్టార్టింగ్లో దెన్ థర్డ్ ఎపిసోడ్లో ప్రింటింగ్ ఒకటి చేస్తాడు, ఏం తిన్నావే నెల దోశ తిన్నావా, ఏం చట్నీ వేసుకున్నావు. సో అతను కూడా ఎవ్రీ యాక్టర్ బ్యూటిఫుల్ అనమాట, లైక్ ఆన్ పాయింట్. నేను ఒక సీన్లోనే చేస్తున్నాను ఏదో చేసి వెళ్ళిపోదానులే అని కాకుండా ఒక్కళ్ళని లైక్ భలే పిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రివ్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్ఫార్మల్ అయినా ఇన్ఫార్మల్ రివ్యూస్ అయినా ఫస్ట్ మాట్లాడుకుంటుంది కాస్ట్ గురించి. So I'm not just talking about me, but everyone collectively as an ensemble. I think the casting was brilliant. దానిలో మీ తర్వాత నెక్స్ట్ నాకు తెలిసి హైలైట్ అయింది నరేష్. అందరు నరేష్ని గుర్తుపెట్టుకున్నారు. నరేష్ కూడా చాలా ఇన్నోసెంట్ యాక్టింగ్తోనే బాగా షైన్ అయిపోయింది. అండ్ ఈ కెమెరామెన్ అండ్ మీతో ఫైట్ చేసిన గ్రౌండ్లో ఫైట్ చేసిన బ్యాచ్ వాళ్ళు కూడా యాక్టర్స్ అయినా? అక్కడ యాక్టర్స్ అందరూ కంప్లీట్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన యాక్టర్సే అంతా ఎవ్రీవన్. సో వీళ్ళందరినీ అక్కడ అకామిడేట్ చేసి షూటింగ్ అయిపోయే అంటే అందరూ ఇన్ ద సెన్స్ అందరూ 1 dayకి వచ్చేవాళ్ళు, అందరూ 1 సీన్ కదా. ఓకే ఓకే. సో వాళ్ళు అంటే మేము అక్కడ కాన్స్టెంట్స్, మిగతా అందరం అక్కడ ఊళ్ళో ఇంకా తప్పలేదు మాకు ఆ 33 రోజులు. వీళ్ళందరూ లైక్ 1 day వచ్చి షూట్ చేసి అయిపోయిన వాళ్ళంతా. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, ఆ ఊర్లో కళ్ళు సీన్ ఒకటి ఉంది కదా స్టార్టింగ్లో, తాగేసేవారా? నేను యాక్చువల్లీ ఐ డోంట్ డ్రింక్ ఆర్ స్మోక్. సో అది లేదండి, ఆ 2 బీర్లు తాగి అందులో హ్యాపీ ఫీజ్ ఉంటుంది యాక్చువల్లీ. హ్యాపీ ఫీజ్ సో ట్రై చేయాల్సింది కళ్ళు. అండ్ ఇండస్ట్రీలో యాక్చువల్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఇండస్ట్రీలో అంటే అగైన్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కాలేజ్ అంటే వాళ్ళు త్రూ అవుట్ మనతో ఉంటారు. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఈ సినిమా చేసినంతసేపు ఈ 33 రోజులు అండ్ డ్యూరింగ్ ప్రమోషన్స్ వీళ్ళే ఫ్రెండ్స్.
నెక్స్ట్ మూవీకి వెళ్ళినప్పుడు ఇంకో ఫ్రెండ్. సో ద సర్కిల్ ఈస్ టూ బిగ్, లైక్ మూవీ ఇండస్ట్రీ సర్కిల్ ఈస్ టూ బిగ్ నౌ. ఐ కాంట్ సే ఎవరు క్లోజ్ ఎవరు కాదు అన్నట్టు. అందరూ క్లోజ్ టు డిఫరెంట్ లెవెల్ ఎవరైతే వర్క్ చేశాను. సో ఐ కాంట్ రియలీ పిన్ పాయింట్. సో మీతో మీ స్ట్రగుల్లో లేదా మీ జర్నీలో లేదా థియేటర్స్ చేసిన దగ్గర నుండి సినిమాలకు వచ్చి ఈ టైంలో ఎవరు అట్లేం లేదు, అంటే ఎప్పుడూ అలా యాడ్ అవుతూ వచ్చారనమాట. ఐ కాంట్ రియలీ. బట్ యూజువల్గా నేను అనురాగ్తో ప్రవీణ్తో ఎక్కువ డిస్కస్ చేస్తుంటా. ఇప్పుడు నాకేమైనా వచ్చింది అనుకోండి, ఓకే, ఒక చిన్న డౌట్ ఉంటే వాళ్ళు కూడా ఏంటి ఏముందంటావు అన్న చిన్న చిన్న సజెషన్స్ తీసుకుంటా. అనురాగ్ కానీ ప్రవీణ్ కానీ ఇంకో ఫ్యూ అదర్స్ ఉన్నారు. బట్ అదర్వైజ్ నౌ ఇట్స్ ద సర్కిల్ ఆఫ్ ఫిలిం ఫ్రెండ్స్ ఇస్ బిగ్ ఇన్ ద సెన్స్ చాలామంది మంచి వెల్ విషర్స్ అయ్యారు, నెట్వర్క్ వచ్చింది ఎంతో కొంత, అంటే నా బుల్లి నెట్వర్క్లో. సో అండ్ నెక్స్ట్ టైం ఉన్న డైరెక్షన్ చేసే ఛాన్సెస్, ఎందుకంటే మీరు ఆల్రెడీ షార్ట్ ఫిలిం రాశారు చేశారు కదా. లేదు అవన్నీ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి, అంటే నా యాక్టింగ్ హిట్ అయింది, నా రైటింగ్ ఫ్లాప్ అయింది. సో ప్రస్తుతానికి అయితే ఆ పెన్ను జోలికి వెళ్ళట్లేదు. సో ఎప్పటికీ టిల్ ఇదే యాక్టింగ్ చూద్దాం. ఇప్పటికైతే ఆ ఫేస్లో లేను. బట్ అంటే క్రియేటివిటీ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ ఫ్లోయింగ్, యూ నెవర్ నో వేర్ యూ విల్ ఎండ్ అప్. సో ఇప్పటికైతే ఫోకస్ ఇస్ టోటలీ ఆన్ యాక్టింగ్. సో పెండింగ్ కూడా ఏ స్టోరీ రాయడం లాంటివి లేదు. బట్ అగైన్ ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇట్ హెల్ప్స్ మీ ఇన్ బ్రింగింగ్ మై క్యారెక్టర్, లైక్ రైటింగ్ మై బ్యాక్ స్టోరీస్. ఇప్పుడైనా సినిమా వచ్చింది అనుకోండి, దాంట్లో ఒక క్యారెక్టర్ ఇస్తారు, చాలామంది బ్యాక్ స్టోరీస్ ఇవ్వకపోవచ్చు. బట్ క్రియేటింగ్ బ్యాక్ స్టోరీస్ హెల్ప్స్ యూ టు యూనో ఒక క్యారెక్టర్ బిల్డ్ చేసుకొని వాడు సర్టన్ సందర్భాల్లో ఎలా బిహేవ్ చేస్తాడు అనే వాటికి హెల్ప్ అవుతుంది. సో మేబీ ఆ రైటింగ్ వాటికి హెల్ప్ అవుతుంది. నేను రివ్యూస్ రాసినవి హెల్ప్స్ మీ చూస్ విచ్ ఫిలిమ్స్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అందులో కొన్ని చాలా క్లిషేస్ కనిపిస్తాయి. క్లిషేస్ అంటే తెలుసు కదా, అంటే చాలా రిపీటెడ్ టెంప్లెట్ ఫామ్స్ కనిపిస్తాయి. అది ఐడెంటిఫై ఎక్కువ టెంప్లెట్స్ కనిపించినప్పుడు నమస్తే అని అనిపిస్తుంది. అవంతా ఇప్పుడు తెలుస్తుంది. ఎక్కువ సినిమాలు చూసి వాటిని అనలైజ్ చేయడం వల్ల ఒక సినిమాని సమ్మరైజ్ చేయడం ఒక అలవాటు అయింది నాకు. ఓకే. సో దానివల్ల ఓవరాల్గా అది వర్కౌట్ అవుతుందా, ఎక్కువ అంటే కొత్తగా ఉందా పాతగా ఉందా, ఆర్ అదేంటి పాత చింతకాయ పచ్చడిలా ఉందా, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, ఇవన్నీ ఒక ఐడియా వస్తుంది అనమాట. సో దట్ ఈస్ హెల్పింగ్ మీ చూస్ ద స్క్రిప్ట్స్. అండ్ మీరు శివరాపల్లి రీమేక్ చేశారు, కానీ మన నేటివిటీకి వచ్చేటాలకి మన దగ్గర ఉన్న పంచాయత్ సెక్రటరీకి ఇంకెక్కువ డ్యూటీస్ ఉంటాయి. అవి యాడ్ చేసి ఇంకా మోర్ ఫన్ క్రియేట్ అయ్యేది. ఆల్రెడీ ఇంత స్లో ఉంది, ఇంకా డ్యూటీస్ యాడ్ చేస్తే అది మెల్లిగా డాక్యుమెంటరీ అయిపోద్ది. ఇంకా ఫన్ క్రియేట్ అయ్యేదేమో కదా, ఎందుకంటే అది నాకు తెలిసి లేదు. అంటే దిస్ ద బెస్ట్ ఫన్ దే కుడ్ క్రియేట్ అవుట్ ఆఫ్ అంటే ఆ డ్యూటీస్ చేసుకుంటే. అంటే ఇవన్నీ కూడా డ్యూటీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్సో ద ఫన్ ఈజ్ మోర్ అబౌట్ వాడి డ్యూటీలు పక్కన పెట్టి ఇవన్నీ చాకరీలు చేయాల్సి వస్తుంది వాడు, రైట్. సో ఈ పెళ్లి పనులు చేయాల్సి వస్తుంది. పోనీ ఇచ్చిన పనులకి ఒకడన్నా చక్కగా చేస్తున్నాడంటే చక్కగా చేయనివాడు, వాడు వచ్చి అయ్యే అట్టెట్లా రాస్తావు సరిపోయమంటాడు, దమ్కి ఇస్తుంటాడు వాడు. సో ఇవన్నీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ వర్క్. అంటే సర్పంచ్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, కలెక్టర్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, ఇక్కడ ఈయన జెండా ఎగరేస్తూ ఉంటాడు, కలెక్టర్ వచ్చి సస్పెండ్ చేస్తుంటుంది. సో ఇవన్నీ ఎంత చూసుకున్నా ఈ వాడి ప్రొఫెషన్కి కాన్ఫ్లిక్ట్గా వస్తున్న సిచ్యువేషన్స్ ఏవి. యాక్చువల్గా ఆ క్యారెక్టర్లో ఇన్నోసెంట్ కంటే మీరు పలికించిన ఇన్నోసెన్స్ వల్ల ఎలివేట్ అయింది బాగా. చూస్తున్నంతసేపు కాస్త స్లో అని అనిపించిన మీ ఎక్స్ప్రెషన్ చూసినా, మీ తర్వాత ఉన్న నరేష్ ఎక్స్ప్రెషన్ చూసినా అది తెలియని ఒక స్మైల్ వస్తా ఉంది ఫేస్లో. సో దానివల్ల అది సక్సెస్ అవుతుంది కావచ్చు, అంటే స్టిల్ ట్రెండింగ్ అవుతుంది. ఆల్సో మా భయం ఏంటంటే ఎస్పెషల్ నా భయం ఏముండే అంటే మనం వీఆర్ వెరీ యూస్ టు తెలుగులో అట్లీస్ట్ వీఆర్ వెరీ యూస్ టు ఎంటర్టైన్మెంట్ కాన్స్టెంట్గా ఇస్తుండాలి. లైక్ ఎవ్రీ 10 minutes నీకు ఒక హై ఇస్తుండాలి, లేకపోతే ఒక మంచి పంచ్ లైన్ పడాలి, గట్టిగా నవ్వుకోవాలి. ఇది ఏంటంటే స్లోగా వెళ్ళిపోతుంటుంది, హెవీగా ఏమి ఉండదు, ఎక్కడ ఎవరు ఎవరిపైన పంచ్ డైలాగులు అయ్యారు. సో దానివల్ల ఒక కైండ్ ఆఫ్ ఒక న్యాచురల్ ఇది క్రియేట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి వెరీ న్యాచురల్ హ్యూమర్ బికాస్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్స్. ఏదో అక్కడ జోక్ పడకుండా ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయడం వల్ల వచ్చే హ్యూమర్ అది. ఆ లొకేషన్ శివరాపల్లి లొకేషన్ కూడా బాగా సెట్ అయింది. అసలు ఆ విలేజ్ ఎలా సెట్ చేశారు? అది ఈ ప్రొడక్షన్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. భలే అసలు ఇట్లా పంచాయత్ ఆఫీస్ నుంచి బయటకు రాగానే అట్లా ట్యాంక్ అనిపిస్తుంది. ట్యాంక్ ఇట్ పక్క దట్స్ వెరీ బ్యూటిఫుల్. అది ఏది సెట్ కాదు,
ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్. ఆ బిల్డింగ్ కట్టలేదు, ఆ ట్యాంక్ పెట్టలేదు, ఎవ్రీథింగ్ లైక్ అక్కడ అసలు దెర్ ఇస్ నో సెట్ ఎట్ ఆల్, ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్. ఆబ్వియస్లీ లోపల విత్ ఇన్ ద ఆఫీస్ ఆబ్వియస్లీ దట్ ఈస్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ అండ్ ఆల్, బట్ దే డోంట్ హ్యావ్ టు క్రియేట్ ఎ సెట్ అనమాట, అంతా న్యాచురల్గా. ఆ పేరు ఊరి పేరే శివరపల్లి కాబట్టి మీ టైటిల్ అది ఫిక్స్ చేసుకున్నారా లేదా టైటిల్ తగ్గట్టు చేంజ్ చేశారా? అసలు శివరపల్లి అనేది ఫిక్షనల్, అలాంటి ఊరే లేదు. ఓకే, సో ఇది పెట్టిన పేరు అన్నమాట. శివరపల్లి ఎందుకు, శివరానా అదేనా? అంతే. ఓకే, సో అలా వర్కౌట్ అవుతుందని. ఆల్సో if you look at it, going forward, it's not about the panchayat office anymore. తర్వాత it's more about the ఆ ఊళ్ళో వాళ్ళ బిహేవియర్లు, రకరకాల క్యారెక్టర్లు, వాళ్ళు ఇబ్బంది పెట్టేవన్నీ. సో వాడు వీడిని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు వస్తూ ఉంటాయి, నాట్ జస్ట్ నౌ, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో. సో ఇట్ మేక్స్ సెన్స్ టు హ్యావ్ అ విలేజ్ నేమ్ యాజ్ ద టైటిల్. సో ఒక ఊరి పేరే పెట్టేస్తే అది బాగుంటుంది కదా. అండ్ నెక్స్ట్ చిన్న ఫన్ క్వశ్చన్స్ అండ్ మీ ఆన్సర్స్ చెప్పండి. అండ్ హూ ద మోస్ట్ ఫేవరెట్, యాక్చువల్గా 2 పేర్స్ ఇస్తాను, అండ్ హీరోయిన్ ఆర్ హీరో ఎవరో ఒకరు, ఆ ఇద్దరిట్లో ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ సాయి పల్లవి, కీర్తి సురేష్. కీర్తి సురేష్. వై? అంటే మహానటి చూసి నేను అసలు లైక్ ఆమె సావిత్రి గారిని ఎనాక్ట్ చేసిన విధానం ఇస్ ఐ థింక్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం. అంటే ఆమె తర్వాత ఎన్ని సినిమాలు చేసినా, ముందు ఎన్ని సినిమాలు చేసినా ఆమె లైఫ్ ఏమంటారు ధన్యం అయిపోయింది అంటారు కదా, అలా చేసింది. సో దట్ వే కీర్తి సురేష్ అంటే చాలా. కీర్తి సురేష్, సమంత. సమంత. వై? అంటే లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు మన ఏం మాయ చేసే దగ్గర నుంచి మొన్న ఈవెన్ రీసెంట్గా, అండ్ ఆల్సో ఐమ్ థ్యాంక్ఫుల్ టు హర్ బికాజ్ I'm acting in one of her productions. Oh, great. So that way I'm grateful to her. Okay. Also. And Samantha and Nayanthara? Samantha garu. Samantha. Okay. Next, Allu Arjun and Ram Charan. మీరు ఇంకా నన్ను పెట్టేసేయండి. చెప్పండి. అంటే ఎట్లా చెప్పాలి, ఏ ఆస్పెక్ట్లో చెప్పాలి? మీ ఫేవరెట్ ఎలా అయినా, మీరు ఏ ఆస్పెక్ట్లో అయినా తీసుకోండి. నాకు ఇద్దరు ఫేవరెటే. ఇద్దరిట్లో ఎవరినో ఒకరిని చూజ్ చేసుకోండి. ఇంతకుముందు సమంత అండ్ కీర్తి సురేష్ అంటే నాకు ఆస్పెక్ట్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టింగ్, రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్. యాక్టింగ్ అల్లు అర్జున్ గారు. అండ్ అంటే ఆల్మోస్ట్ అంటే వీళ్ళది ఏంటంటే ఇప్పుడు మన పుష్ప2లో అల్లు అర్జున్ గారు క్రేజీ ఉండే. మళ్ళీ మన గేమ్ చేంజర్లో యాజ్ అన్ అప్పన్న వాజ్ క్రేజీ. హౌ డు ఐ చూస్? అయినా చూజ్ బోత్ ఆఫ్ ద అబౌవ్. సో ఇద్దరు, బోత్ ఆఫ్ ద. అండ్ రామ్ చరణ్ అండ్ ప్రభాస్. వాళ్ళని ఐ డోంట్ థింక్ వీ కెన్ కంపేర్. ఐ డోంట్ నో, అంటే మీరు ఇచ్చిన అట్లీస్ట్ రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు ఆర్ ఏమంటారు ఒక దీంట్లో ఇది ప్రభాస్ గారు అంటే ఆయన జోన్ మళ్ళీ డిఫరెంట్. లైక్ హీస్ ఇన్ హైపర్ ఏమంటారు పాన్ ఇండియన్ ఆర్ ఆ జోన్, ఆయన అంతా వేరే. అంటే ఒక బాహుబలి, ఒక ఆదిపురుష్, ఒక ఇది. సో ఇట్స్ ఎ డిఫరెంట్ జోన్. ఐ డోంట్ నో. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్, ఆఫ్ కోర్స్ ఈజ్ అ గ్లోబల్ స్టార్. నేను అట్లా అనట్లే, అంటే ఈయనవన్నీ ఆజానుభావుడు, అంటే కొంచెం వారియర్ ఆ టైప్లో. రామ్ చరణ్ కానీ హీ డస్ ఎవ్రీథింగ్ రైట్. ఒక మన గేమ్ చేంజర్ కానీ, ఒక ఆరెంజ్ కానీ. సో వెరీ డిఫికల్ట్. నాకు అన్ని బోత్ ఆఫ్ ద అబౌవ్ కూడా ఇవ్వండి అన్నిటికీ. ఇప్పుడు కంపల్సరీ ఒక పేరు, ఒక హీరో చూస్ చేసుకోవాలి. చిరంజీవి, బాలయ్య. అంటే నేను చిన్నప్పుడు చిరంజీవి అంటే చిరంజీవి ఈక్వల్ టు హీరో, హీరో ఈక్వల్ టు చిరంజీవి అన్నట్టు ఉండేదన్నమాట. అఫ్కోర్స్ సినిమాలు కూడా ఐ ఎంజాయ్ లాట్, ఎస్పెషల్లీ ద ఓల్డర్ టైమ్స్లో భైరవ ద్వీపం, ఆదిత్య 369 అంటే అసలు ఫుల్ రిపీట్స్ అవైతే. ఈవెన్ టాప్ హీరో ఎస్వి కృష్ణారెడ్డి గారితో కానీ చేశారు, మంగమ్మ గారి మనవాడు, అవన్నీ కూడా. అంటే ఐ లైక్ దట్ బాలయ్య గారి మూవీస్ మోర్ ఆ టైంలో. అండ్ డైరెక్టర్స్లో సుకుమార్, త్రివిక్రమ్. అంటే త్రివిక్రమ్ గారితో ఎప్పుడు వర్క్ చేయలేదు, బట్ ఇండైరెక్ట్గా సుకుమార్ గారితో వర్క్ చేశాను. సో ఐ ఎంజాయ్డ్ అంటే బీయింగ్ విత్ హిమ్. పర్సనల్ ఇంటరాక్షన్ ఉంది కాబట్టి ఐ జస్ట్ లవ్డ్. ఆయన అంటే అసలు హంబ్లెస్ట్ పర్సన్ ఇన్ ద డైరెక్టర్స్ ఐ హావ్ మెట్. నాకు పెద్ద ఇంటరాక్షన్ ఏం లేకుండే, బట్ ఉన్న వాళ్ళలో ఐ థింక్ ఈస్
బట్ త్రివిక్రమ్ ఫేవరెట్. త్రివిక్రమ్ అంటే త్రివిక్రమ్ సార్ మూవీస్లో డైలాగ్ ఫట్ట 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 చెప్పేస్తాను. పడిపోతాను వచ్చా. సో అట్లా అట్లా ఆయన లైక్ ఎప్పుడో ఆయన సినిమాలో ఒక రోల్ అయినా వస్తుందని జస్ట్ హోపింగ్. వస్తుంది 100% వస్తుంది. మీ శివరాపల్లి చూసిన తర్వాత బికాస్ నాట్ జస్ట్ ఇదే అండి, లైక్ నాకు నువ్వే చాలా ఇష్టం అనమాట. ఎక్సలెంట్. నువ్వే అసలు ఎన్నిసార్లు చూసినా నాకు తెలియదు. ఓకే వి టాక్ అబౌట్ అతడు జల్సా అండ్ ఎవ్రీథింగ్, బట్ నువ్వే ఎంత బ్రిలియంట్ ఉంటుంది అంటే ఆ నువ్వే స్కేల్ ఇస్ వెరీ స్మాల్. మనలో ఒకళ్ళు అట్లా ఉంటుంది, బట్ ఆ చిన్న మూమెంట్స్ అంటే హీరో కుక్కకి భయపడి ఎక్కుతాడు కదా అంజలి, అన్ని డైలాగ్స్ అన్ని చెప్పించిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత కింద కుక్ ఉంటుంది అనమాట. కుక్ ఉంటుంది అంటే సో భలే అంటే బాయ్ నెక్స్ట్ డోర్ని భలే చూపించారు. సో అప్పటి నుంచి త్రివిక్రమ్ గారు అంటే ఇష్టం. ఇంకా ఎనివే అతడు జల్సా అత్తారింటికి ఇవన్నీ మంచిగా. అండ్ త్రివిక్రమ్ అండ్ పూరి జగన్నాథ్ పిక్ వన్. అంటే యాజ్ ఆఫ్ టుడే త్రివిక్రమ్ సార్, బికాజ్ ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ టు. అండ్ పూరి జగన్నాథ్ గారు అయితే అసలు అప్పుడు ఆ టైంలో అయితే అంతా మందే ఇదంతా అసలు ఆ టైంలో మామూలు ఇది అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ మనం కూడా అట్లా మాట్లాడడం తెలియకుండానే వచ్చేది. ఒక చిన్న రఫ్ దాన్ని డోంట్ కేర్ అనే యాటిట్యూడ్తో మాట్లాడేవాళ్ళు మనకు తెలియకుండానే, బికాజ్ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఆ ఇడియట్ది ఎస్పెషల్లీ. పూరి డైలాగ్స్ ఇప్పటికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది పూరి డైలాగ్స్కి. అండ్ దాని తర్వాత త్రివిక్రమ్ వచ్చినా కానీ త్రివిక్రమ్ కాస్త ఎవరి స్టైల్ వాళ్ళదే, బట్ ఆయన అంటే ఇప్పుడు ఏమంటారో కొంతమంది ఉంటారు దే చేంజ్ ద గేమ్ ఆఫ్ ద ఏమంటారు ఇండస్ట్రీ. పూరి జగన్నాథ్ సార్ వాజ్ వన్ ఆఫ్ దెమ్. మొత్తం గేమ్ చేంజ్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక గేమ్ చేంజింగ్ వీళ్ళు ఉంటారు. అప్పుడు కే విశ్వనాథ్ గారు కానీ, బాపు గారు కానీ, తర్వాత జంధ్యాల గారు, రాఘవేందర్ రావు గారు, దెన్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవీవి గారు. దీస్ ఆర్ ఆల్ లైక్ దే కెప్ట్ చేంజింగ్ ద గేమ్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అలా పూరి జగన్నాథ్ గారు వచ్చి ఇట్లా బద్రీ, ఇన్ఫ్యాక్ట్ రవితేజ గారు ఒక సినిమా ఉంటుంది సూసైడ్ చేసుకోవాలనుకుంటారు నాకు, ఇట్లు శ్రావణి, అది క్రేజీ ఉంటుంది. నాకు వీటన్నిటిలో యాక్చువల్లీ అమ్మ నాన్న తమిళమ్మాయి చాలా ఎక్సలెంట్ సినిమా. చాలా డెప్త్ ఉంటుంది అసలు. ఫస్ట్ హాఫ్ అంతా జయసుధ గారితో, సెకండ్ హాఫ్ అంతా ప్రకాశ్ గారితో. అసలు అంటే ఒక వెరీ క్యాండిడ్, ఐ థింక్ నా ఫస్ట్ టైం నేను చూడడం ఒక వెరీ క్యాండిడ్ మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ ఉంటుంది అందులో. సో నెక్స్ట్ అట్లా ఆయన గురించి తలుచుకుంటే అవన్నీ పాతవన్నీ ఇట్లా. త్రివిక్రమ్ అల్లు అర్జున్తో నెక్స్ట్ ఒక పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో ఒక రోల్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఒకవేళ వస్తే ఎక్స్పెక్ట్ చేయడం ఏముంది, విష్ చేయడం ఉంటుందండి. వాళ్ళు ఇస్తే ఆబ్వియస్లీ విష్ చేస్తాను, వాళ్ళు ఇస్తే డెఫినెట్లీ. కొన్ని విష్ చేస్తున్నారా? ఆబ్వియస్లీ విష్ అండి, చెప్పాను కదా త్రివిక్రమ్ గారు ఎనీ ఆఫ్ ద. మీరు డైరెక్ట్గా ఏమైనా డైరెక్టర్స్ కలిసి ఆడిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ ఇచ్చి కొంచెం సిగ్గు అలా డైరెక్ట్గా వెళ్ళి అడగడానికి, బట్ వాళ్ళకి నేను డెఫినెట్లీ వర్త్ అనిపిస్తే డెఫినెట్లీ వాళ్ళు ఏడితో కాల్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ కాల్ రాగానే ఫస్ట్ రింకే ఎత్తి నేను అంటే ఏమన్నా ప్రొడక్షన్ ఆఫీస్లో కానీ డైరెక్టర్స్ కానీ మీ ప్రొఫైల్స్, మీ పోర్ట్ఫోలియో పంపించడం కానీ లేకుంటే ఛాన్స్ ఇప్పటివరకు ఏం అడగలేదు అలా? అంటే థ్యాంక్ఫుల్లీ దట్స్ వాట్ ఐ ట్రై టు అవాయిడ్. ఓకే, ఎందుకంటే అందుకనే నేను జాబ్ వదిలేసి ఇట్లా ఫిలిం నగర్కి వచ్చేసి తిరగలేదు. ఎందుకంటే ఐ వాంటెడ్ పీపుల్ టు రికగ్నైజ్ మీ త్రూ వర్క్, నాట్ బై గోయింగ్ టు ప్రొడక్షన్ ఆఫీస్ అండ్ గివింగ్. సో ఆ వర్క్ చూసి వాళ్ళకి జెన్యున్గా నచ్చితే డెఫినెట్లీ పిలుస్తారు. నేను ఎంత అడిగినా వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? నాలో టాలెంట్ ఉంటే, వర్క్ ఉంటేనే. టాలెంట్ ఎలా చూస్తారు? సినిమా ద్వారా చూస్తారు. ఇప్పుడు నేను నా సినిమా బండి చూసి ఇవ్వచ్చు, కీడకోలో చూసి ఇవ్వచ్చు, శివరపల్లి చూసి ఇవ్వచ్చు. సో అదంతా న్యాచురల్గా ఆర్గానిక్గా జరిగితేనే బాగుంటుందని నా ఫీలింగ్. ఓకే, సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఈయన కాకబట్టి ఇచ్చడం కాదు. సో మంచిగా టాలెంట్ చూసి ఓకే అరే వీడేటో బాగున్నాడు, వీడికి రోల్ ఇద్దామంటే హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది అప్పుడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ మీరు నిద్ర లేవగానే రష్మిక మందన లాగా అయితే ఏం చేస్తారు? రష్మిక మందన విజయ్ దేవరకొండ వెళ్ళి మేబీ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తాం. ఆల్రెడీ లెగ్ ఇంజరీ అయిందండి, మళ్ళీ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తాం. అంటే ఫిజియోథెరపీ చేస్తాం. ఓకే, వాట్ ఇఫ్ మీకు ఇమీడియట్లీ జక్కన నుండి ఫోన్ వచ్చి SSMB 29లో మీకు క్యారెక్టర్ ఉందంటే
అదే నేను కూడా బ్యాక్ తీసుకుని అడ్వెంచర్కి ఆఫ్రికా వెళ్ళిపోతారా? వాట్ ఇఫ్ నిద్ర లేవగానే మీరు ఫుల్గా లావ్ అయిపోతాయి? ఫుల్గా లావ్ అయిపోతేనా? లైక్ బండబాబు, అల్లరి సినిమాలో బండబాబు లాగా అయిపోతాయి. ఏముంది ఇమీడియట్లీ లైపో నా అదే లేదు లైపోల్ గిపోల్ చేసుకుంటే మళ్ళీ ఐ డోంట్ నో ఎలా ఉంటుంది నాకు తెలియదు. ఓకే. బట్ మళ్ళీ న్యాచురల్గానే దగ్గర టైం తీసుకొని నా ట్రైనర్కి ఫోన్ చేసి చెప్తా. సో జిమ్ చేస్తారా రెగ్యులర్గా? మీ చేయాలి కదా ఫిట్నెస్, అంటే నాట్ జస్ట్ అబౌట్ మూవీస్ బట్ ఫిట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? మీ ఫిట్నెస్ రొటీన్ ఏంటి? రొటీన్ అంటే బేసికలీ ఫుడ్ 50% అయితే వర్కౌట్ 50%. ఫుడ్ కొంచెం జాగ్రత్తగా, అంటే అగైన్ ఇట్స్ నాట్ లైక్ ఏదో హెవీ డైట్స్ తీసుకోవాలని కాదు, నైస్ మిక్చర్ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ మెయింటైన్ చేస్తా అండ్ వర్కౌట్ ఎనీవే వెళ్ళాలి. సినిమా బండి కంటే ఇప్పుడు కాస్త మీరు ఇంకా ఫిట్గా అవుపడుతున్నారని నేను అనుకుంటున్నాను. యా అంతే కదా? డెఫినెట్లీ. అండ్ వాట్ ఇఫ్ సమంత మీకు ఐ లవ్ యూ చెప్తే? సమంత నాకు ఎందుకు ఐ లవ్ చెప్తున్నా? చెప్తే ఐ లవ్ యువర్ వర్క్ అని చెప్పడానికి నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే. అండ్ కొన్ని కాంబినేషన్ చెప్తా, అండ్ వాటిలో మీరు ఏది పిక్ చేసుకుంటారో చూద్దాం. బోయపాటి డైరెక్షన్లో యాక్షన్ ఫిలిం, బాలయ్య హీరో అనుకోండి, అండ్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్లో కామెడీ ఫిలిం. ఇప్పుడే వెంటనే మా మేనేజర్కి కాల్ చేసి, సార్ రెండు ఎట్లన్నా చేయాలి, మీరు డేట్స్ ఎట్లా ఇది చేస్తారో తెలియదు, ప్లీజ్ ఫిక్స్ చేసేయండి అని చెప్తాను. ఏదో రకంగా ఇద్దరు చేస్తారు, ఏదో రకంగా ఉంటుంది. అండ్ కానీ మీరు ఆలోచించండి, బోయపాటి గారు నాకు ఎందుకు యాక్షన్ ఫిల్మ్ ఇస్తారు? ఇప్పుడు ఇస్తారు. యాక్షన్ సినిమాలో ఎందుకు తీసుకురండి మీరు? మరడేజ్ బాబు అఖండలో ఇచ్చే ఛాన్స్ ఉండవచ్చు, చెప్పలేము. లెట్స్ హోప్ సో. అండ్ బన్సాలి సినిమాలో గే రోల్. సారీ, బన్సాలి, సంజయ్ లీలా బన్సాలి సినిమాలో గే రోల్. అండ్ సాయి రాజేష్, బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ సినిమాలో ఒక లవర్ బాయ్ రోల్. సో ఈ రెండు రోల్స్ సైమల్టేనియస్గా మీ టేబుల్ మీదకి వస్తే ఏది పిక్ చేసుకుంటారు? సేమ్ కాల్ చేస్తా, సేమ్ ఆ మేనేజర్ కాల్ చేసి రెండు ఇదైతే 100% చేయాలి. సో నాకు సాయిరాజ్ గారు కూడా చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే నాట్ జస్ట్ బేబీ, నాకు కొబ్బరి మట్ట, ఓకే, హృదయకాలం, ఈ రెండు థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా. అప్పుడు సాయిరాజ్ గారు ఆబ్వియస్లీ వాజ్ నాట్ పాపులర్. బేబీతో హీ గాట్ ఆల్ ద స్టార్ట్, బట్ ఆయన అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను నేను. ఐ లైక్ హిస్ హ్యూమర్. ఆయన మామూలుగా ఇప్పుడు కొంచెం ఎక్కువ మాట్లాడలేదు ఆయన సోషల్ మీడియాలో, బట్ ముందు చాలా ఫనీగా మాట్లాడేవారు అనమాట. సో ఐ న్యూ దట్ దిస్ గై ఈజ్ లైక్ దిస్ పర్సన్ ఈజ్ వెరీ టాలెంటెడ్ అని. సో నేను అప్పుడే అవి చూశానంటే డెఫినెట్లీ జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ బేబీ చెప్తున్నా. సో దట్స్ వై ఐ లైక్ సాయిరాజ్ గారు. సో యా, సేమ్ రెండు ఎట్లయినా చేస్తాను. అంటే ఇప్పుడు కూడా నాది అదే పరిస్థితి నడుస్తుంది యాక్చువల్లీ. డేట్లు చీల్చి చెండాలి హాఫ్ డేలు, క్వార్టర్ డేలు అన్ని ఏడిగడి కట్ చేస్తున్నారా? సో అండ్ ఎక్కడో ఇంటర్వ్యూలో నేను విన్నాను మీకు బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని, దాని గురించి చెప్పండి. దాని గురించి చెప్పడానికి లేదు, అది దగ్గరలో రిలీజ్కి దగ్గరలో ఉన్నప్పుడు ఏమన్నా, అంటే ఇట్స్ నాట్ లైక్ అన్ ఆఫర్. ఇట్స్ అ క్యారెక్టర్. ఓకే, చేశాను, అది రిలీజ్కి దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుకుంటే కొంచెం బాగుంటుంది. చిరంజీవి సినిమాలో కీ రోల్, లైక్ అనిల్ రావిపూడి చిరంజీవి నెక్స్ట్ సినిమా, దాంట్లో ఒక కీ రోల్ వచ్చింది. ఎప్పుడు డేట్స్ ఎప్పుడు మీ ఇష్టం, మీరు ఎప్పుడంటే అప్పుడే. ఓకే. అండ్ బాలయ్య అఖండ 2 బాలయ్య బోయపాటి సినిమాలో ఇంకొక కీ రోల్, సేమ్ ఇది కూడా ఒకటే పిక్ చేసుకోవాలి అండ్ మీ టేబుల్ మీదకి వచ్చింది. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ, అన్నిటికీ సేమ్ ఆన్సర్స్. అంటే మీరు ఎందుకంటే మీరు ఇస్తున్న చాయిసెస్ అంత బాగున్నాయి. సో మీకనే మీ మేనేజర్ని ఈ క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను, తనే ఎగ్జాక్ట్లీ. అంటే తనని అదే ఎట్లా మీరు మేనేజ్ చేస్తారు మరి అన్నట్టు అడగాలి. మీరు సేమ్ ఆన్సర్ చేయకుండా ఇంకో క్వశ్చన్ అలాంటిది అడుగుతున్నా. అండ్ స్పిరిట్, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, అండ్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా ఒక్కటే, మీకు వేరే డేట్స్ అసలు డేట్స్ లేవు మీకు, అవి ఫుల్ డేట్ మొత్తం తీసుకుంటున్న వాళ్ళే. మేబీ స్పిరిట్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా పక్కకి. అదే ఇంకా హెడ్లైన్స్ లేండి, ఇంకా పెద్దగా వేయండి. అది మరి మీరే రెస్ట్రిక్ట్ చేసి వన్ చాయిస్ అని ఇంకా పీక మీద మీ ప్రియారిటీ తెలుసు, పెట్టి మీ ప్రియారిటీ అంటే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఏమంటారు, ఇది ఎక్స్ట్రీమ్లీ హైపోథెటికల్ క్వశ్చన్స్. నేను ఏదో హైపోథెటికల్ ఆన్సర్ ఇస్తున్నాను, మీరు దాన్ని మళ్ళీ బ్రేకింగ్స్లో పడతాయి కదండి. అండ్ గూగుల్లో మా వాళ్ళు రాగ్ మయూర్ అని సెర్చ్ చేస్తే కొన్ని వచ్చాయి. సో దాన్ని అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రియల్ లైఫ్లో శ్యామ్ ప్రసాద్ లాంటి వాడిని. ఓకే, చాలా
కూల్ చెప్పాలా వద్దా, ఏంటి అన్న దీనిలో అలాంటిది నన్ను ఇట్లాంటి మీరు ఇట్లా ఎక్స్ట్రీమ్ హైపోథెటికల్ క్వశ్చన్స్ అడిగి ఎంత ఇబ్బంది పెడుతుందో తెలుసా. మేము వీరు క్యారెక్టర్కి వెళ్ళానండి. అండ్ గూగుల్లో రాగ్ మయూర్ అని కొట్టగానే కింద కొన్ని సెర్చ్ వస్తున్నాయి. సో వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతా. అండ్ రాగ్ మయూర్ ఏజ్ వాడోడో 1972 అని పెట్టాడు ఎక్కడో, అంటే దాదాపు 52 ఇయర్స్. నేను 52 ఇయర్స్ అండి. 52 ఇయర్స్. అండ్ రాగ్ మయూర్ పేరెంట్స్ వాళ్ళని ఎందుకు లేండి ఇంటర్నెట్లో లాగడం, పాపం వాళ్ళ వరల్డ్లో వాళ్ళు బాగానే ఉన్నారు. సర్లే. అండ్ రాగ్ మయూర్ గర్ల్ ఫ్రెండ్ స్వరమంజరి. మహేష్ బాబు కదండి మీ రియల్ లైఫ్ గర్ల్ ఫ్రెండ్. స్వరమంజరే. ఓకే. అండ్ రాగ్ మయూర్ లేటెస్ట్ సిరీస్ శివరపల్లి. అండ్ అప్కమింగ్ సిరీస్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్, సిరీస్ ఓన్లీ. అప్కమింగ్ సిరీస్ ఏం లేవు, అన్ని థియేటర్కల్ ఫిలిమ్స్ ఉన్నాయి. అండ్ ఈ శివరపల్లి 8th పార్ట్ అంటే లాస్ట్ ఎపిసోడ్ తర్వాత ఇన్కంప్లీట్ అనిపించింది ఫీలింగ్. అండ్ నెక్స్ట్ దానికి ఇట్స్ అ హుక్ అనమాట ఫర్ ద క్లిఫ్ హ్యాంగర్ అంటారు, వాట్ యూ కాల్ ఇట్. అది నెక్స్ట్ సీజన్కి బిగినింగ్ అనమాట. హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది, మీరు ఒక సీన్ కట్ అయిపోయింది, నెక్స్ట్ అయిపోయింది అంతే. సో అది నెక్స్ట్ సిరీస్లో చూడాలి అంతే. సో ఓకే. అండ్ మరో రాగా మంజరి మాకు చూపిస్తారా? చూద్దాం. అండ్ రాగ్ మయూర్ లేటెస్ట్ ఫిలిం, ప్రజెంట్ షూట్ అయ్యే ఫిలిం గరుడ్ లక్ష్మి. అండ్ రాగ్ మయూర్ హైదరాబాదీయా? పక్కా హైదరాబాద్ లోకల్ ఆర్టీసీ క్లాసుల్లో పుట్టి ఎరిగినాయి. ఓకే. ఇక్కడే స్టడీస్ అన్ని ఇక్కడే. నాదంతా పద్మనాభ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హిమాయత్ నగర్, బషీర్బాగ్. ఓకే. అండ్ గరుడి లక్ష్మి అంటే గుర్తుకొచ్చింది, మన ఇంటర్వ్యూకి ఇంతకుముందు గరుడి లక్ష్మి మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ బ్రదర్ కూడా వచ్చారు. ఓకే. నైస్. సో ఆ ఇంటరాక్షన్ అప్పుడు తెలిసింది గరుడి లక్ష్మి బిగ్ స్కేల్లో అండ్ అది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఆ సినిమా గురించి ఏమన్నా చెప్పండి. సో గరుడి లక్ష్మి అనేది ఒక బయోపిక్ అండి, ఒక ఫోక్ సింగర్ బయోపిక్ సెట్ ఇన్ విజయనగరం. సో అంతా బేసికలీ సినిమా అంతా మిమ్మల్ని ఉత్తరాంధ్రకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఆ 3 గంటల 2.5 గంటలు మీరు ఉత్తరాంధ్రలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇట్స్ అ వెరీ నైస్ ఎమోషనల్ స్టోరీ. అందులో నేను హీరోగా చేస్తున్నాను. ఓకే. సో నేను ఒక బుర్రకథ ఆర్టిస్ట్ ప్లే చేస్తున్నాను అనమాట. బుర్రకథ ఆర్టిస్ట్. సో దానికోసం బుర్రకథ సింగింగ్, డాన్సింగ్, బుర్రకథ పర్ఫార్మెన్స్ అవన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది, అపార్ట్ ఫ్రమ్ శ్రీకాకుళం యాక్సెంట్. సో అందులో నేను ఒక శ్రీకాకుళం నుంచి వచ్చిన మనిషిలా ఉంటాను. సో మొత్తం నా యాక్సెంట్ అంతా మారిపోద్ది. ఏంటండి అలాగున్నారు. సో ఇవన్నీ అట్లా ఉంటుంది అనమాట. సో దిల్ సీ ఎ వెరీ న్యూ రాగ్ మయూర్ అగైన్, కంప్లీట్లీ కాంట్రాస్ట్. ఎందుకంటే ఇప్పటివరకు నేను యాక్చువల్లీ చెప్పాలంటే అసలు మన ఆంధ్ర సైడ్ ఏవి చేయలేదు నేను, నాట్ ఈవెన్ గోదావరి చేయలేదు. సో ఫైనల్గా అలా తీరుతుంది అంటే డైరెక్ట్గా ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయి చేస్తున్నాను అనమాట. అంటే గ్రాడ్యువల్గా నేను ఫస్ట్ గోదావరి క్యారెక్టర్ అని వస్తుంది అనుకున్నా, బట్ డైరెక్ట్గా ఉత్తరాంధ్ర క్యారెక్టర్ వచ్చేసింది. సో దట్ వే ఇంకొంచెం అంటే యాజ్ అన్ యాక్టర్ మంచి ఛాలెంజ్ అనమాట. ఎందుకంటే ఉత్తరాంధ్ర పలకడం అంత ఈజీ కాదు, న్యూట్రల్ ఇన్ ద సెన్స్ హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకైతే కొంచెం కాస్త ఇదిగానే ఉంటుంది. బట్ కొంచెం మా డైరెక్టర్ గారి గైడెన్స్తో కొంచెం పర్లేదు, ఒక స్టేజ్ వరకు అయితే వచ్చాను. సో బాగా నేర్చుకుంటున్నాను. చూడాలి అది సినిమా రిలీజ్ అయ్యాక నన్ను శ్రీకాకుళం వాళ్ళలాగా అనుకోవాలి అన్న కోరిక. సో దానికోసం మేము ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తున్నాము. అండ్ సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కన్రేక్ల గారితో కూడా మీరు పరదా సినిమా చేస్తున్నారు. అవునవును. సో దాంట్లో కూడా హీరో చేస్తున్నారా? సో అందులో ఏంటంటే నాది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. ఓకే. సో అందులో హీరోలు ఆర్ అనుపమ, దర్శన అండ్ సంగీత గారు. సో వాళ్ళు హీరోస్ అందులో. సో నేను అనుపమ గారి పేరు ఉంటాను అందులో. ఓకే. సో నాది ఫుల్ లెంగ్త్ ఉంటుంది, మంచి ఎమోషనల్ ఆర్క్ ఉంటుంది. సో యుల్ సీ మీ ఇన్ వెరీ డిఫరెంట్ రోల్. చూస్తా అండ్ టూ ఎర్లీ, ఎందుకంటే వన్స్ ప్రమోషన్ స్టార్ట్ అవుతే దెన్ ఐ కెన్ టాక్ అబౌట్ మై రోల్. అండ్ అది రిలీజ్ ఎప్పుడండి? ఎందుకంటే పరదా సినిమా ఎప్పటి నుండో వినిపిస్తుంది. అవునవును. రిలీజ్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్. మీ ప్రవీణ్ గారిని కానీ మా విజయ్ గారిని కానీ అడిగితే దే విల్ గివ్ ఎ బెటర్ అప్డేట్. నాకు అప్డేట్ లేదు. సో ఐఎమ్ షూర్ ఇట్ విల్ రిలీజ్, ఎందుకంటే మన టీజర్ రిలీజ్ అయింది కాబట్టి ఐఎమ్ షూర్ ఇట్ విల్ రిలీజ్ వెరీ సూన్. నేను కూడా వెయిట్ చేస్తాను, ఎందుకంటే నా నెక్స్ట్ రిలీజ్ అదే. అండ్ ఆబ్వియస్లీ చాలా బాగా వచ్చింది సినిమా, లైక్ విజువలీ బ్రిలియంట్, టెక్నికలీ బ్రిలియంట్ సినిమా.
అండ్ వెరీ యూనిక్ కాన్సెప్ట్తో వస్తుంది. సో ఐఎమ్ షూర్ రిలీజ్ అయినప్పుడు ఇట్ విల్ బి ద టాక్ ఆఫ్ ద టౌన్. అదైతే గ్యారంటీ ఇవ్వగలను నేను. సో అలాంటి సినిమాలో నేను ఒక మంచి మెయిన్ రోల్ చేయడం అనేది నాకు ఐఎమ్ వెరీ లక్కీ. ఆల్సో అంటే సినిమా వంటలో మరడేష్ బాబు ఇచ్చిన పర్సన్ నాకు ఇందులో ఒక లైక్ అనుపమ పరమేశ్వర్ అండి, లైక్ అన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ పక్కన ఆమె పేరుగా ఇచ్చి నాకు మంచి ఆర్క్ ఇచ్చి ఇవ్వడం అనేది దట్ షోస్ హౌ మచ్ హీ బిలీవ్స్ ఇన్ మీ. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. సో అదే సినిమా వచ్చాక ఐ వాంట్ పీపుల్ టు వాచ్ అండ్ సీ మీ అగైన్ ఇన్ డిఫరెంట్ రోల్. ఓకే. అండ్ నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే కాబట్టి వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఒక కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అంటే ఏం లేదు, మీరు ప్లే చేసిన క్యారెక్టర్, మీరు ఇంతకుముందు ప్రీవియస్ సిరీస్లో సినిమాలో ప్లే చేసిన క్యారెక్టర్ చెప్తా. సో ఒక హీరోయిన్ పేరు చెప్తా, మీరు ఎలా ప్రపోజ్ చేయాలో జస్ట్ ఓకే చేసి చూపించండి. ఓకే. అండ్ శ్యామ్ సార్ అయితే హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఎలా ప్రపోజ్ చేస్తారు? మీనాక్షి గారు అదే చెప్దామని వచ్చాను. ఏంటి అంటే కలెక్టర్ గారు మీ ఆటోగ్రాఫ్ తీసుకున్నామన్నారు. ఇరా ఓకే సరే సూపర్. అండ్ మరిడేష్ బాబు సమంతనైతే ఎలా ప్రపోజ్ చేస్తారు? అదే ఉందండి. ఆవు పాల వంటి స్వచ్ఛమైన నా మనసుని సూదుల్లాంటి నీ కంటి చూపుతో చీల్చేసావు. నీ తీపి పెదాలతో అది మరలా అతికించవా? దండలో పువ్వులో నవ్వులా, గుండెలో గంటలో మంటలా, ఎండలో నీడలో ఆవులా, నా వెంటే ఉండవా సమంత గారు. సూపర్ అండి. అండ్ నరేష్ క్యారెక్టర్ ఉంది కదా, సో ఒకవేళ నరేష్ స్టైల్లో సీనియర్ నరేష్ గారు సీనియర్ నరేష్ గారు మీతో చేశారు కదా సిరీస్. ఓకే ఓకే. నరేష్ క్యారెక్టర్ ప్రపోజ్ చేస్తున్నాను. ఒకవేళ నరేష్ని ఏమైనా ఇమిటేట్ చేయగలుగుతారని, ఎందుకంటే ఇన్ని రోజులు షూట్ చేశారు కదా. ఓకే ఓకే. అది ఎవరిని ప్రపోజ్ చేస్తారు? రష్మికని ప్రపోజ్ చేయండి. ఓకే రష్మికని ప్రపోజ్ చేయండి. రష్మిక, ఐ లవ్స్ యూ. ఓకేనా? సారీ. అంతే. ఎక్సలెంట్. అండ్ సీనియర్ నరేష్ గారిది ఒక యూనిక్ అది స్టైల్ ఉంటుంది. అండ్ రెండోది ఆయన మనుషులతో కలిసే విధానం కూడా చాలా అంటే ఎనర్జెటిక్గా ఉంటుంది. సో తన అయితే ఎలా? అది కొంచెం కష్టం, ఎందుకంటే ఇది వెరీ వర్స్టైల్. ఆయనకి ఒక సిగ్నేచర్ అంటూ ఉండదు, ఏది కావాలంటే అది చేస్తారు ఆయన. బట్ ఎవరు హీరోయిన్ వచ్చేసి హనీ రోజ్. అది ఒకటి చెప్పడానికి వచ్చాను. ఐ లవ్ యూ. ఇది వచ్చింది. ఓకే చూద్దాం ఎంత, మేబీ ఒక 30% వచ్చిందని అనుకుంటున్నాను. వచ్చిందండి. సూపర్. ఓకే. నెక్స్ట్ కొన్ని ర్యాండమ్ ప్రశ్నలు అడుగుతాండి, ర్యాండమ్ క్వశ్చన్స్ అని. సో ఒక సినిమా చూశాక, అంటే ర్యాండమ్గా ఏదో ఒక సినిమా చూశాక, అరే ఈ సినిమా నేను చేస్తే బాగుండేది, క్యారెక్టర్ నేను చేయాల్సింది కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? బెటర్గా చేశానని కాదు, కానీ ఇలాంటిది నేను నా స్టైల్లో చేస్తాను అన్న ఒక మంచిది అనిపిస్తుంది. ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ. ఓకే. అండ్ ఇప్పటివరకు చేసిన డైరెక్టర్స్లలో ఏ డైరెక్టర్ మీద మీకు కోపం వచ్చింది? ఇది ఒక సీన్లో కానీ, లేకుంటే ఒక షాట్లో కానీ, లేదా ఇరిటేషన్, కోపం ఏదో ఒక సందర్భంలో అలాంటిది ఏమైనా ఉందా? అంత లేదండి, ఎక్కడ లేదు. అంటే చాలా, అంటే యూజువల్గా నా రిలేషన్ డైరెక్టర్స్ ఎట్లా చాలా కొలాబరేటివ్గా ఉంటుంది అనమాట. అంటే ఇన్ఫాక్ట్ వాళ్ళకి నా పైన కోపం రావచ్చు, ఎందుకంటే నేను ఊరికి సతాయిస్తూ ఉంటా, కొంచెం ఎక్కువ డౌట్లు అడిగేస్తూ ఉంటా. ఒకసారి వాళ్ళకి అంత టైం ఉండదు. బట్ అదర్వైజ్ చాలా నా రిలేషన్ విత్ ఆల్ మై డైరెక్టర్స్ హెస్ బీన్ గ్రేట్ సో ఫార్. ఏదైనా డైరెక్టర్ మీద అనిపించిందా ఇప్పటిదాకా మీరు పనిచేసిన డైరెక్టర్, అంటే నన్ను చేయనివ్వట్లేదు, నేను ఇంకా ఎక్కువ పర్ఫామ్ చేస్తా అన్నా కానీ చాలు అంటున్నాడు, నన్ను ఎందుకు చేయనివ్వట్లేదు అని ఎవరి మీద ఆ కంప్లైంట్ ఉందా? అట్లా అని కాదు, ఇప్పుడు అంటే అలా అని కాదు, కానీ ఒక ఈ శివరపల్లిలో ఏమైందంటే నాకు అంత టైం ఉండేది కాదు. ఏది కంటిన్యూస్ 33 days షూట్ చేశాను కదా. సో ఒక్కోసారి ఏమనిపిస్తుంది ఇంకా బెటర్ టేక్ చేయొచ్చు కదా. బట్ మాకు అంత టైం లేకుండా 33 daysలో కైండ్ ఆఫ్ వీ హ్యావ్ టు ఫినిష్. బట్ నా మీద నాకు నమ్మకం లేకపోయినా మా డైరెక్టర్కి, మా క్రియేటివ్ ప్రొడ్యూసర్కి ఉండిందనమాట. ఓకే. సో వాళ్ళు అరే బాగానే వచ్చిందిరా బాబు అని అనేవాళ్ళు. నాకేమో ఊరికే వీళ్ళు ఏదో అలా చెప్పేస్తున్నారో అనుకునేవాడిని.
బట్ కట్ చేస్తే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక చూసే రెస్పాన్స్ అంటే రివ్యూస్లో అంతా దే ఆర్ టాకింగ్ నైస్లీ అబౌట్ మై పర్ఫార్మెన్స్. సో దాన్ని చూసి చాలా మంచిగా హ్యాపీ అనిపించింది. బాబు ఇప్పుడు చూసావా మేము మా మీద నమ్మకం లేకుండా నీకు బాగా చేస్తున్నావు, మమ్మల్ని బాగా తిట్టుకున్నావు అప్పుడు నువ్వు, అంటే ఎక్కువ టేక్స్ నీకు ఇవ్వట్లేదని, ఇంకో ఛాన్స్ ఇవ్వట్లేదని, బట్ నువ్వు చేసింది ఎంత లైక్ కావాల్సిన వరకు మేము అన్ని టేక్స్ తీసుకున్నాము. సో మాకు తెలుసు ఇక్కడ లైక్ ఎంత ఇక్కడ మీకు ఏ టేక్ ఓకే చేసేయాలో మాకు తెలుసు, డోంట్ వరీ ఓకే అని చెప్పారు అనమాట. సో ఇప్పుడు నాకు ఒకవేళ సీజన్ 2 చేసినప్పుడు ఆ టెన్షన్ ఉండదు అనమాట. ఓకే వాళ్ళ జడ్జిమెంట్ పైన వెళ్ళిపోవచ్చు. ఓకే. అండ్ మీరు ఇప్పటివరకు చేసిన కో స్టార్స్లో ఎవరైనా మిమ్మల్ని డామినేట్ చేశారు యాక్టింగ్లో అని అనిపించిందా స్క్రీన్ మీద చూసినప్పుడు? ఫైనల్ డామినేట్ ఏం లేదండి, బట్ నేర్చుకున్నది లైక్ చాలా ఉంది. నేను చేసిన ఫ్యూ ఫిలిమ్సే, బట్ అంటే ఇట్లా ఉండాలి స్క్రీన్ ప్రెజెన్స్ అన్నది నరేష్ గారు. ఓకే. ఆయన ఇంత సీన్లో కూడా భలే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. అంటే చిన్నప్పటి నుంచి ఆయన నేను చూస్తున్నాను, ఆయన ఎంజాయ్ చేస్తున్నాను, అండ్ ఇప్పుడు లైవ్గా ఆయన చూస్తున్నప్పుడు అరే ఒక 2 minutes సీన్ ఉన్నా ఆయన ఆ 2 minutesలో మ్యాక్సిమం ఇంపాక్ట్ ఇచ్చేస్తాడు. అది ఆ బాడీ లాంగ్వేజ్తో కానీ ఏదైనా కానీ. సో అలా మంచిగా అనిపించింది ఆయన. he'll take over any scene. అండ్ ఇప్పటి వరకు ఏదో ఒక లోలో ఉన్నప్పుడు లేకుంటే ఏదైనా ఇన్సిడెంట్ తర్వాతనో అనవసరంగా సినిమాలకు వచ్చినేమో అని ఎప్పుడైనా డిసప్పాయింట్ అయిన సందర్భం ఎనీథింగ్? అంటే కొంచెం ఒక్కోసారి అంటే బేసికలీ సినిమా కొంచెం అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అండి. అంటే ఇప్పుడు రేపటి నుంచి షూట్ అంటారు, సడన్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. ఏదో రీజన్ అంటే ఇప్పుడు ఇప్పుడు మనం జాబ్ చేసుకుంటున్నాం అనుకోండి, అవర్ జాబ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై ఓన్లీ ఫ్యూ పీపుల్ అరౌండ్ ఆ టీంలో ఉన్న వాళ్ళు. దాంతో ఇదేంటంటే ఒక 100 ఫ్యాక్టర్స్ ఉంటాయి రేపు షూట్ స్టార్ట్ అవ్వాలంటే, ఆర్ ఈ స్కెడ్యూల్ వాళ్ళతో స్టార్ట్ అవ్వాలంటే. సో ఫర్ వాట్స్ ఎవర్ ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్విప్మెంట్ దొరకలేదనో, నాట్ ఎక్విప్మెంట్ బట్ లొకేషన్కి పర్మిషన్ రాలేదనో, లొకేషన్లో అంత సరిగా సెట్ కావాలి, అంత డైరెక్టర్ సాటిస్ఫై కావాలి, వాట్ ఎవర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. వాట్ ఎవర్ రీజన్స్ వల్ల సడన్గా ప్లాన్స్ మారిపోతుంటాయి. అప్పుడు కొంచెం ఇరిటేషన్ వస్తుంది. అంటే నేను చాలా ఒక ఆర్గనైజ్డ్గా ఉండే మనిషిని అనమాట. నాకు ఈ డేట్లు ఇచ్చారంటే ఇది అంటే ఇవాళ ఈ సీన్లు అంటే కొంచెం అలా. బట్ ఇందులో ఈ ఫీల్డ్లో చాలా అన్సర్టెనిటీ ఉంటుంది. ఆ అన్సర్టెనిటీ వల్ల కొంచెం స్ట్రెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. బికాజ్ యూ ప్లాన్ యువర్ డేస్ ఇన్ అ సర్టెన్ వే. అవి సడన్గా అన్ని మారిపోయేసరికి అనిపిస్తుంది. బట్ స్లోలీ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. ఫ్లోలో వెళ్ళిపోవడం. అండ్ నేను మీతో ఇంటర్వ్యూ ముందు కొంతమందితో మాట్లాడా, చాలామంది నాకు చెప్పింది ఏంటంటే యాక్టర్ ప్రియదర్శికి మీరు రీప్లేస్ అని వాళ్ళు అన్నారు. అంటే కొన్ని ప్రియదర్శి చేసిన సినిమాలలో లైక్ బల్గం కానీ, అంతకుముందు ఇంకొక ఏదో కథలని తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఒక సిరీస్ ఏదో చేశారు. అవి చూసినప్పుడు ఇప్పుడు ఈ మీ న్యూ సిరీస్ చూసినప్పుడు ప్రియదర్శికి రీప్లేస్లా అనిపిస్తున్నారా అని అన్నారు. అంటే ప్రియదర్శి బదులు మిమ్మల్ని పెట్టుకొని వాళ్ళు డెఫినెట్లీ కాంప్లిమెంట్ అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే దర్శి ఈజ్ అ వెరీ న్యాచురల్ యాక్టర్, అండ్ అతని హ్యూమర్ కూడా బాగుంటుంది, మంచి టైమింగ్, అండ్ ఒక సెన్స్ ఆఫ్ వెరీ సెన్సిబుల్ ఉంటాడు. అంటే ఈజ్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్. అండ్ సో అండ్ అతను అండ్ ఆల్సో మేము పనిచేసిన పీపుల్ కానీ అవన్నీ ఆల్సో కొన్ని కామన్ పీపుల్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హీజ్ ఆల్సో introduced by Tarun. నేను కూడా థియేట్రికల్గా ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ బై తరుణ్. సో మేబీ ఆ సిమిలర్ సెన్సిబిలిటీస్ ఉండడం వల్లేమో, బట్ డెఫినెట్లీ ఈజ్ అ గ్రేట్ యాక్టర్ అండ్ ఐ వుడ్ టేక్ దట్ యాజ్ అ కాంప్లిమెంట్. బట్ ఎవరుని రీప్లేస్ చేయరండి, ఎవరి స్టైల్ వాళ్ళది. అండ్ దర్శి స్టైల్ ఈజ్ అంటే ఐ లవ్ హిమ్ అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ హిమ్ వెరీ ఫ్రీక్వెంట్లీ. సో ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్ ఆల్సో. తను కొన్ని మంచి చెప్తూ ఉంటాడు విత్ ఆల్ హిజ్ ఎక్స్పీరియన్స్. అవన్నీ ఐ కీప్ టేకింగ్ నోట్స్ ఫ్రమ్ హిమ్. సో అండ్ ఖాళీ టైంలో మీరు చేసే వియర్డ్ థింగ్? ప్రస్తుతానికి అయితే నిజంగా ఖాళీ టైం లేదు. వియర్డ్ థింగ్లు ఒక 6 గంటలు 7 గంటలు నిద్ర దొరికితే చాలు అన్న జోన్లో ఉన్నా నేను. అది కంటిన్యూ నిద్ర కూడా లేదంత కష్టపడుతున్నారు అయితే. అండ్ కాలేజ్ టైం దీనికోసమే కదా వెయిట్ చేసింది. అండ్ కాలేజ్ టైంలో ఏమన్నా వియర్డ్ థింగ్? వేయడం లేదు. అంటే అప్పుడు
అంటే అందరూ ఒక దీంట్లో ఉంటే నేను కొంచెం సినిమా పిచ్చి ఎక్కువ ఉండేది. సో అప్పుడే నేను బ్లాగ్స్ అవన్నీ రాసేవాడిని, సినిమాల గురించి రాసేవాడిని. ఓకే. బట్ ఏంటో సినిమా పిచ్చోడు అట్లా అనుకునేవారు, కానీ నా సడన్లీ కట్ చేస్తే దేర్ ఆల్ హ్యాపీ టు సడన్లీ సీ మీ లైక్ దిస్. అండ్ అంటే వాళ్ళ సర్కిల్లో సడన్గా ఒక ఏమంటారు, ఒక యాక్టర్ విత్ ఒక పబ్లిక్ ఫిగర్ అయిపోయాడు వాళ్ళ బ్యాచ్లోంచి అని నైస్ ఫీలింగ్. అండ్ షూటింగ్ స్పాట్లలో లేదా ఆన్ లొకేషన్స్లో మీరు చేసిన ఒక క్రేజీ థింగ్, అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక క్రేజీ థింగ్, అదే అప్పుడు క్రేజీ చేశానరా, క్రేజీ థింగ్ చేసి అట్లేమన్నా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత క్రేజీ పర్సన్ కాదు. నేను చాలా బోరింగ్ పర్సన్ చెప్పాలంటే, ఆనెస్ట్లీ స్పీకింగ్. నేను పని చేసుకొని నా క్యారవన్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. రెస్ట్ అంటే పెద్ద రెస్ట్ టైం ఏమి ఉండదు. అట్లీస్ట్ అంటే నేను పెద్దగా అందరితో ఇంటరాక్ట్ అయిపోయే మనిషిని కాదు, కొంచెం లైక్ ఎ సెట్ సిగ్గు ఎక్కువ. సో నాది అయిపోయిన తర్వాత కొంచెం అంటే అక్కడే మూలైన కూర్చుంటా, లేకపోతే కొంచెం ఎక్కువసేపు హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటే లోపల కూర్చుంటాను. మరడేష్ బాబు యాక్టింగ్ క్యారెక్టర్ చూసినాక మీరు చాలా క్రేజీ పర్సన్ అని మేము అనుకున్నాం. అదే కదా. సో ఆఫ్ స్క్రీన్ వేరే, ఆన్ స్క్రీన్ వేరే. ఆఫ్ స్క్రీన్ ఐ మోర్ లైక్ శ్యామ్ ప్రసాద్ యాక్చువల్లీ. సినిమా సిరీస్ మీరు చేసిన యాక్టింగ్ చూసుకునేటప్పుడు ఇది ఇంకాస్త బాగా చేస్తే బాగుండు, అబ్బాయి ఈ సీన్ బాగా చేయలేదు అని సినిమాలో ఉంటుంది అది. ఎవ్రీ మూవీ అబ్బా ఎందుకురా ఇట్లా చెయ్యెత్తా, ఎందుకురా అటు తిరిగా, ఎందుకురా కింద పెట్టా ఫేస్, ఒక సెల్ఫ్ క్రిటిసిజం ఇది నడుస్తూనే ఉంటుంది అనమాట. ఆ క్యాసెట్ లోపల నడుస్తూనే ఉంటుంది చూస్తున్నప్పుడు అలా. ఓకే. సో అంటే నాట్ ఎవ్రీ సీన్, బట్ కొన్ని సీన్స్లో అనిపిస్తారు రే సో ఇంకొంచెం బెటర్ చేసేది ఉండే కదా, ఎందుకు ఇట్లా చేసిన. అంటే నేను మానిటర్ ఒకటి చూసుకోను, ఒక చిన్న భయం నాకు. అంటే ఆఫ్టర్ షూట్ మీరు చూడ? నేను అస్సలు చూడను. అంటే డైరెక్టర్ ఒకసారి ఏమన్నా చూడమంటే అప్పుడు చూస్తాను తప్పితే అదే నేను చూడను. నాకు అదో ఎందుకంటే అది చూడగానే అర్రే ఫస్ట్ నెగిటివ్ వస్తుంది, ఇలా ఎందుకు ఇంకా వేరేది ఇలా చేస్తా. ఆ క్రమంలో అనవసరంగా ప్రొడక్షన్ టైం వేస్ట్ అవుతుంది అని నేను సాటిస్ఫై, నా మైండ్లో అది నడుస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్ చేసేటప్పుడు. అరే సరిగ్గా అవ్వాలి కదా. డైరెక్టర్ ఇస్ ద బెస్ట్ జడ్జ్ ఎనీ డే. ఆయన ఎలాగో మానిటర్ చూస్తాడు, ఒకళ్ళు కావాలంటే మళ్ళీ అడుగుతాడు, నేను ఎందుకు వెళ్ళి నన్ను ఎందుకు, నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎందుకు ఇది చేసుకోవడం అనేది నేను చూడాను అనమాట. సో దట్ వే. ఓకే. అండ్ కొన్ని క్రేజీ క్వశ్చన్స్ అని నేను అనుకుంటున్నా, అది అడుగుతున్నాను, ఎస్ ఆర్ నో, అండ్ దానికి ఏమైనా ఎలాబరేట్ ఇంకేమైనా చెప్తే చెప్పండి. అమ్మాయితో దెబ్బలు తిన్నారా? నో. నో. ఓకే. అండ్ ఆంటీకి లెటర్ రాసారా ఎప్పుడైనా? రాయలే. కాలేజ్ డేస్ నుండి టిల్ నౌ? లేదు. ఓకే. కుక్క వెంబడి పడితే ఎప్పుడైనా రోడ్డుపై పరిగెత్తారా? చిన్నప్పుడు పరిగెట్టిన అట్లా. ఓకే. అండ్ అందుకనే అప్పుడు ఇందాక నువ్వే సీన్లో ఆ తరుణ్ సీన్కి ఓకే. అండ్ ఇప్పుడు కొంచెం భయం పోయింది, ముందు చాలా ఉండే అనమాట కుక్కల భయం. ఓకే. ఇప్పుడు కాస్త పర్లేదు. ఇప్పుడు ఇక్కడ దగ్గర దాన్ని ఏం చూచి అన్నాను, కానీ అట్లీస్ట్ దగ్గర ఉంటే పక్కనకి వెళ్ళిపోను. ఓకే నీ పన్ను చూసుకొని నువ్వు వెళ్ళిపో అన్న ఇంట్లో ఉంటా. పబ్లో తాగి గొడవ చేశారా? నేను చెప్పాను కదా అకౌంట్ డ్రింక్. సో పార్టీస్ కూడా వెళ్ళారు? టీటోటల్ అండ్ ఫ్రెండ్స్ పార్టీస్ అదే అసలు నెట్వర్కింగ్ అంటే చాలా తక్కువ కలిసేది. వెళ్ళి మా అంటే షూటింగ్కి వెళ్ళి రావడం అంతే. అంటే అది బేసిక్ వర్క్ కాబట్టి. బట్ అదర్వైజ్ వెళ్ళి పార్టీలు చేసుకోవడం అనేది అంత పిలిచినా ఇట్లా మూల అంతే. ఓకే. అండ్ మీరు ఇప్పటికీ సినిమా బండి తెలంగాణ యాస అండ్ శివరపల్లి తెలంగాణ యాస చేశారు. సో తెలంగాణలో కొన్ని వర్డ్స్ అడుగుతా, అటు మీరు ట్రై చేయండి. అంటే ఎట్లా మీరు హైదరాబాద్ కాబట్టి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అంబటాళ్ళ అంటే తెలుసు? అంబటాళ్ళ తెలియదు. అంబటాళ్ళ అంటే సాయంత్రం. ఓకే. అంబటాళ్ళ అయింది. ఓకే. ఓకే. నెక్స్ట్ తెలియదు. టపా కట్టేసిండు. అదా అది కాదా? టపా పోస్ట్ ఆఫీస్. అంత కోర్ తెలియదు నాకు. ఓకే. ఐ డోంట్, ఇది హైదరాబాద్లో అయితే వాడరు. అండ్ టప్పా హైదరాబాద్లో వాడతాం. ఇది యాక్చువల్గా హైదరాబాద్లో వాడతాం. టప్పా ఇక్కడ అంబటాలు అంటే ఓకే లోపలికి. అండ్ దిగుడు. ఒక హింట్ ఇస్తా. ఐ థింక్ ఐ నో ఇట్. అది ఈ పెన్ ఇచ్చి ఆ దిగుట్లో పెట్టుకో అంటారు, ఈ బుక్ ఇచ్చి ఆ దిగుట్లో పెట్టుకో. గూట్లో అంటే లైక్ గూట్లు, షెల్ఫ్స్ అలా. ఓకే. అండ్ రాక, ఇది మీకు తెలిసే ఉండాలి ఎందుకంటే మీరు శివరాపల్లి వెళ్ళి మరీ షూట్ చేశారు కాబట్టి. రాక తెలియదు. టంగ్ క్లీనరా?
కళ్ళు తాగుతారు కదండి, ఓహో అదా లీఫ్ అదా ఆ లీఫ్ రాక. ఓకే ఓకే. ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, నెపోటిజం మీద మీ కామెంట్ ఏంటి? నెపోటిజం హ్యాజ్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంతే. నేను వచ్చిన ఒక శివరపల్లి అనే ఒక ఇది వచ్చింది. శివరపల్లి లెట్స్ సే ఒక నెపోటిజం నుంచి వచ్చిన ఎవరైనా యాక్టర్ చేసుంటే డెఫినెట్లీ ఒక ఏమంటారు, ఒకవేళ శివరపల్లి బాగా ఆడకపోయింటే డెఫినెట్లీ ఎంత ఫుల్ ట్రోల్స్ ఇవన్నీ వచ్చిండే. అండ్ దే హ్యావ్ టు డైజెస్ట్ దట్ అండ్ మూవ్ ఆన్. అది చాలా కష్టం. అదే ఫర్ ఎగ్జాంపుల్ శివరపల్లి ఒకవేళ నెగిటివ్ అంటే ఓకే వీడియో వచ్చాడు ఓకే ఫైన్ అని, అంటే నాకు అంత లైక్ ఐ డోంట్ హ్యావ్ టు ఫేస్ సో మచ్ హేట్, బికాస్ ఎంత లవ్ ఉంటుందో నెపోటిజంలో అంత హేట్ కూడా ఉంటుంది. ఓకే. సో వాళ్ళ మా జర్నీ ఇస్ అంటే ఇప్పుడు లైక్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళ జర్నీకి ఉండే కష్టాలు మాకుంటాయి, బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకుండే జర్నీలో కష్టాలు వాళ్ళకుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా వెళ్తా, నేను మామూలుగా మా ఇంటి దగ్గర ఐ కెన్ గో టు సమ్వేర్ అండ్ సే బై వెజిటబుల్స్ వాట్ ఎవర్ వెళ్తా, నాకేం లేదు, ఎవరైనా చూసినా ఓకే గుర్తుపడతారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ ఒక నెపో యాక్టర్ చేసాడు అనుకోండి, నేను ఇంత క్యాజువల్గా అంత అంటే ఏదో ఒక కమెంట్స్ వస్తాయి. ఓకే, ఇట్లా ఉన్నాడు అట్లా ఉన్నాడు, చేసుకున్న బట్టలు చూడు, ఎవ్రీథింగ్ విల్ బి అబ్జర్వ్డ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు అవన్నీ కేర్ తీసుకోవాలి, మనం కొంచెం కేర్ ఉండొచ్చు అని నా ఫీలింగ్. సో ఎవరి జర్నీ వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ డెఫినెట్లీ వాళ్ళకు ఉంటాయి, బట్ ఎట్ ద సేమ్ టైం డబల్ ద డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. సో దే హ్యావ్ టు ఇంత హెవీ బ్యాగేజ్ వాళ్ళు క్యారీ చేయాలి. మాకు అంత బ్యాగేజ్ అవసరం లేదు, స్కిల్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే చాలు. సో దట్ వే ఐ థింక్ దేర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్. సో వాళ్ళదేమీ స్మూత్ వాక్ కాదు, మాది స్మూత్ వాక్. ఇట్స్ అ డిఫరెంట్ వాక్ బట్ విత్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. ఓకే, అట్లా. అండ్ మీకు ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ రాలేదనుకోండి, అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఇంకా ట్రై చేస్తూనే ఉంటారా, లేదా క్విట్ అయ్యి వేరే మళ్ళీ మీ ఓన్ జాబ్కి వెళ్ళిపోతాను. ఓన్ జాబ్కి వెళ్ళిపోతాను. సో నో ఇష్యూస్ అక్కడ? నో ఇష్యూస్, బికాస్ ఐ వాజ్ గుడ్ దేర్. ఓకే, ఐ థింక్ ఐమ్ డూయింగ్ గుడ్ హియర్. ఇఫ్ దే ఫీల్ దట్ ఐమ్ నాట్ గుడ్ హియర్ ఎనీమోర్, నాకు నచ్చట్లేదు ఆర్ నేను సరిగ్గా యాక్టింగ్ చేయట్లేదు అంటే ఆబ్వియస్లీ ఆఫర్స్ మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి. సో అప్పుడు నేను ఇదర్ నా స్కిల్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తా, లేకపోతే లేదు ఏదో తేడా కొడుతుంది ముందుకు వెళ్ళట్లేదు అంటే జాబ్కి వెళ్ళిపోతాను. బట్ నాట్ సీయింగ్ దట్ హ్యాపెన్ విత్ ద కోర్స్ ఆఫ్, బట్ తెలియదు ఈ నెవర్ నో డెస్టినీ ఎట్లా రోల్ ప్లే చేస్తుందో.